బాగా వినండి. చరిత్ర. అసురు రాజులు దండయాత్ర చేయడానికి బలమైన రాజులుగా ఉన్న వీరు మరి ముఖ్యంగా బబులోను సామ్రాజ్యాన్ని సైతం పెకలించి వారు పాదాల కింద పెట్టుకొని బలమైన ప్రతి రాజ్యం మీద ఆధిపత్యాన్ని సాధిస్తూ మేమే దేవుణ్ణి సైతం ముక్కు పిండేవాళ్ళం అన్నట్టుగా ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ 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 యూదుల పట్టణాల మీద కన్నేశారు. ఎవరు? అసూరు రాజు. అసూరు రాజు అంటే మీకు ఎలాగో ఉండుండొచ్చు. ఒక్కసారి ఆ సిటీ యొక్క అట్మాస్ఫియర్ మీరు చూడండి. సిటీ జీవించుతాము, మ్యాప్ కాదు, ఇందాక నీకు ఇచ్చిన ఇమేజ్లో. ఒకసారి అసూరు పట్టణం అనేది ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇంకా ముందుకు ఇది రోమ్, ఇది దాన్ని జూమ్ చేయి, అవుతుందా? అంతే సంగతిలా. చూసారా? అసూరు పట్టణం ఈ రోజున్న సిటీస్కి ఏమాత్రం నేను తగ్గని దానను అన్నట్టుగా ఉంది చూడండి. దాని వైభవం, జంతుజాలం, నదీ ప్రవాహం, చెట్ల చెలయేర్లు, కట్టడాల యొక్క సంస్కృతి, వాటన్నిటిని చూస్తే సలాం చేయాలనిపిస్తుంది. అది కేంద్రం, అసూరు దేశానికి క్యాపిటల్. అసూరు రాజుల నివాసం ఉంటున్న కోటలవి. అలాంటి కోటల నుండి అసూరు రాజులు ఒక్కొక్క దేశాన్ని లోబరుచుకొని ప్రతి మనిషిని బానిసగా చేసుకోవడం ప్రారంభించారు. అలా ప్రారంభిస్తూ కన్ను దేని మీద పడిందంటే యోధా పట్టణాల మీద కూడా పడింది. యోధా పట్టణాల్లో మరి ముఖ్యంగా ఏ పట్టణాన్ని లోబరుచుకోవాలన్న కుతూహలం వీరుకుందంటే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం. అది ఆ పట్టణాన్ని ఎలా అయినా లోపరుచుకోవాలి. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందింది? గతించిన తరగతుల్లో మీకు చెప్పే ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఒకసారి మన శ్రేయస్సు కొరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేం పట్టణం ఎందుకు డెవలప్ అయ్యేదంటే, ఒక్కసారి అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు మ్యాప్ జీవించుతాముడు. ఒకసారి బైబిల్లో ఉన్నవారు బైబిల్లో చూడండి, బైబిల్లో స్పష్టత లేనివారు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలు అనుందో చూడండి, దేశములు. ఒకసారి మీరు అరారాతు కొండను గుర్తించండి. ఉందా అరారాతు కొండ? నా బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా? అరారాతు దగ్గర నుండి అలా పక్కకి వెళితే మాదియా కనిపించిందా? కుడివైపుగా దిగితే మాదియా. ఆ మాదియే మెడోఫెర్షియన్స్. గుర్తు చేసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఈ చరిత్రతో కూడిన అంశాలు మీకు ఒక్కసారిగా అర్థం కాకపోవచ్చు. మీరు ఆసక్తి కలిగిన పిల్లలైతే మరలా దీన్ని ఒక్కసారి రిపీట్ చేసుకుని వినండి. ఎందుకు నాకు ఇలాంటి తరగతులు చెప్పడం ఇష్టం అంటే, చాలామంది మనలాంటి స్వభావం కలిగిన వారు ముందు నుండి చర్చకి పోయిన వాళ్ళు కావు మనం, తెలుసు కదా. నేను ఎప్పుడు చర్చకి వెళ్ళలేదు. ఎందుకంటే ఒక సామాజిక దృక్కోణంలో ఒక ఆలోచన ఉండేది. ఏంటది అంటే, మతాలనేవి, ఎప్పుడో మా టీచర్ చెప్పింది, మతాలనేవి మనిషిని సంస్కరించడానికి, సంస్కారంలో నడిపించడానికి, సమాజాన్ని ఒక భయభక్తులు కలిగి నిలబెట్టడానికేరా మతాలనేవి అని చెప్పింది ఎప్పుడో. ఆ మాట గుర్తుంది. అదే నెవరు వేసుకునే వాళ్ళు. నిజమే కదా, మతాలనేవన్నీ ఒక మనిషిని భయభక్తులు ఉంచడానికి. దేవుని భయం అనేది లేకపోతే మనిషి మీద మనిషి దాడి చేసుకుని ఒకరోజు మానవాళే లేకుండా పోతుంది. కనుక ఎవరో తెలివైన పెద్ద మనుషులంతా కూర్చొని ఈ గ్రంథాలు రాశారు, అంతే తప్ప నిజానికి దేవుడు అనేవాడు లేడు. ఇది ఫుల్ స్టాప్. అలాంటి కోణాల్లో ఉన్నవాడు బైబిల్ చదివే విధానం వేరుగా ఉంటుంది. బైబిల్ కూడా మనం ఎలా చదువుతాం అంటే భాగాలుగా చదువుతుంటాం.
పాత నిబంధన ఇష్టపడేవారు కొందరైతే, క్రొత్త నిబంధన ఇష్టపడేవారు కొందరు, పౌలు పత్రికలు ఇష్టపడేవారు కొందరైతే, ప్రవక్తల గ్రంథాలు ఇష్టపడేది కొందరు. మేము యేసుని వెంబడించేవారు అని కొందరంటే, లేదు మేము యెహోవాని వెంబడించేవారు అని కొందరు. యెహోవాని వెంబడించేవారు యేసును కాదంటారు, యేసుక్రీస్తుని వెంబడించేవారు యెహోవాని కాదంటారు. ఈ గజిబిజి గందరగోళం మధ్య ఒక విచిత్రమైన జోక్ ఉంది. అదేంటంటే, మాకు కాదు యెహోవా మాకు కాదు. వాడు అన్నాడు, న్యూ టెస్టిమెంట్ని ఇష్టపడ్డవాడు, యెహోవా మాకు కాదు యెహోవా మాకు సంబంధం లేదన్నాడు అనమాట. అంటే అతనికి ఏమర్థమైంది? సందర్భం పూర్తిగా చదివితే యెహోవా మాకు కాదు అని కాదు, యెహోవా ఈ ఘనత మహిమ ప్రభావములు మాకు కాదు ప్రభువా, అవి నీకే అని కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. మాకు కాదు, అది నీకే అని ఆ కీర్తన, ఆ గేయాన్ని రాస్తున్న ఆ గ్రంథకర్త యొక్క ఉద్దేశం అది. కానీ దాన్ని ఎలా తగిలించారు? యెహోవా మాకు కాదు అన్నట్టు తగిలించారు. బైబిల్ని అలా చదువుతున్నారండి విచిత్రంగా. పెద్ద ఆయన సందర్భం ఎత్తారు కదా, ఆయన ఒక మాట అనేవాడు బాగుంటుంది. ఆయన ఏమనేవాడు తెలుసా? విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి గుర్తుండాలి. ఆయన మెసేజ్లు పదులు సార్లు చూసేవాళ్ళం రాత్రులంతా కూర్చొని. ఆయన అనేవాడు ఒక మాట, క్రొత్త నిబంధన తప్పు అన్నాడు ఒకడు, పాత నిబంధన తప్పు అన్నాడు మరొకడు, పౌలు పత్రికలు తప్పు అన్నాడు వేరొకడు, మొత్తం తప్పు అన్నాడు నాస్తికుడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరిని ఒప్పించాలి? ఇట్లుందరా భయ్యా సమాజం అన్నాడు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడే బైబిల్ మీద మనకు క్లారిటీ లేదే. ఏ గ్రంథాన్ని ఎలా చదవాలో మనకు అవగాహన లేనప్పుడు అది పాత క్రొత్త అని విడదీసి మాట్లాడుతున్న మనకి ఇలాంటి చరిత్రతో కూడిన అంశాల మీద ఒక్కసారి మన కేంద్రీకృతం చేయాలంటే ఆయన అన్నట్టుగా బలం ఉండాలి, ఆలోచించే సామర్థ్యం ఉండాలి. ఇలాంటి తరగతులు ఎలాంటి వారికి బాగుంటాయంటే మీలో కూడా ఉన్నారని నేను నమ్ముచున్నాను. సామాజిక దృక్కోణంలో ఆలోచించేవారు ఉంటారు చూశారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చదువుతున్నవారు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చదువుతున్నవారు అన్ని గ్రంథాలు చదువుతుంటారు. సమాజంలో వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలనుకుంటారు. అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు అన్ని గ్రంథాల్లో ఉన్న సారాంశం ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. చివరికి సర్టిఫికెట్ ఇస్తారు. ఇవి కావ్యభావం లేదా పౌరాణిక గాథలు లేదా ఒక తెలివైన వ్యక్తులు కూర్చుని రాసిన గాథలు. నిజానికి ఈ గాథల వెనక దేవుని యొక్క గాథ మాత్రం లేదని చెబుతారు. మతాలు ఉండాలి అంటూనే మతాలలో ఏమీ లేదన్న సంకేతాన్ని ఇస్తారు. అలాంటివి ఉన్నప్పుడు ఏదో మెచ్యూరిటీ స్టేజ్లోకి వెళుతున్నాం అనుకుంటూనే అమాయకపు ధోరణిలో దేవునికి పూర్తిగా దూరం అవుతామంటే, అలాంటి వారికి ఇలాంటి చరిత్ర పాఠాలు ఓ చక్కటి రుజువు. దేవుడున్నాడు అనడానికి చరిత్రలో తిరుగుతున్న ఈ మలుపులు చాలా అవసరం. అది ఇప్పుడు మనం చదువుతున్నాం. అసూరు రాజులు పాలన చేసేవారు. అసూరు రాజు గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4 కాదు, రాజ్యం అదైన రాజులు అనేక మంది చక్రవర్తులు. వారు పాలన చేస్తున్నప్పుడు సన్హెరీబు కాలం దగ్గర నుండి దండయాత్రలో స్పష్టంగా మనకు కనబడుతుంటే ఈ బైబిలు చదువుతున్నప్పుడు. అసూరు ఉందా ఎప్పటికంటే? ఉంది. అసూరు నుండి విడిపోయిన పదమే సిరియా. గుర్తుపెట్టుకోండి, కొంచెం స్పందన బాగుంటే సబ్జెక్ట్ బాగుంటుంది. అసూరు నుంచి విడిపోయినదే. అసూరు స్పెల్లింగ్ని మీరు విడదీస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అందులో సిరియా మీకు కనబడుతుంది. సిరియాకి పుట్టినిల్లు అసూరు. ఆ అసూరు దండయాత్రలు యెరూషలేము మీద కన్నేశారు. యెరూషలేము మీద ఎందుకు కన్నేశారు? యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతుంది? అసూరు ఎక్కడుంది? ఎక్కడో ఆ మహానదుల మధ్యన వెలసెల్లింది. ఏ మహానదులు? యూఫ్రటీస్, టైగ్రిస్. ఏ యూఫ్రటీసు, ఏ టైగ్రిస్ చదువుకున్న పిల్లలకు తెలుసు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి విద్యార్థికి తెలుసు.
ప్రపంచానికి నాగరికతకి పెట్టింది పేరు పుట్టినిల్లు, నదీ పరివాహక ప్రాంతాలు. ఏ 2 నదులు? యూఫ్రటీస్, టైగ్రిస్. ఈ 2 నదుల ప్రస్తావన ఆదికాండపు ఏదోని వనం దగ్గర నుండి మనం వెంటాడుతుంది. బయట చరిత్ర అదే చెబుతుంది, ఆదికాండపు వృత్తాంతం అదే చెబుతుంది. అమ్మో, బైబిల్ నిజమైతే బైబిల్ ఉన్న దేవుడు కూడా నిజమే. బైబిల్ ఉన్న దేవుడు నిజమైతే బైబిల్ ఉన్న పరలోకం నిజమే. బైబిల్ ఉన్న పరలోకం నిజమైతే ఆ పరలోకపు తండ్రి చెప్పిన ఆ నరకం కూడా నిజమే. ఆ నరకం కూడా నిజమైతే నన్ను భూమి మీదకి వచ్చి నన్ను కాపాడడానికి యేసొచ్చిన అడుగుజాడల చరిత్రలో ఖచ్చితమైన నిజాలు, నిజాలు, పచ్చి నిజాలు. అందులో రాయబడిన ప్రతిదీ నాకు ఎప్పటికీ భౌగోళికంగా కనబడుతుందంటే ఇది నిజమా అన్న ప్రశ్నతో ఒక సమాధానపు వారధిలోనికి మనం వెళ్ళాలి. ఆలోచనతో మనం వెళ్ళగలిగితే ఎప్పుడు ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా విశ్వాసం అలజడనేది ఉండదండి. విషయం చెప్పనా, పెద్ద ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడు ఒక పెద్ద ఆయన మాట్లాడాడు. డార్విన్ సిద్ధాంతాన్ని లేవనెత్తుతారు కదా, డార్విన్ సిద్ధాంతం, పరిణామక్రమ సిద్ధాంతం. డార్విన్ సిద్ధాంతం అది థియరీ మాత్రమే, లా కాదు అన్నట్టు. బాగా అర్థం అవ్వాలి, నా బాస్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డార్విన్ సిద్ధాంతం అది లా కాదు, థియరీ మాత్రమే. డార్విన్ థియరీ చెప్పాడు, సిద్ధాంతాన్ని థియరీ మాత్రం సమాజంలో మాట్లాడు తప్ప అది చట్టం అవ్వలేదు, లా అవ్వలేదు. న్యూటన్స్ లా అంటారు చూసారా, భాష విన్నారు ఎప్పుడైనా? న్యూటన్స్ లా అని ఎందుకన్నాడు? న్యూటన్ చెప్పిన గ్రావిటీ సిద్ధాంతం ఎప్పటికీ మారదు. చర్యకు ప్రతిచర్య కానీ, ఆకర్షణ ఆ భావం కానీ అది లా అయిపోయింది. ఎవడెన్ని ఆకర్షణ గురించి మాట్లాడినా, ఏ విశ్వంలో ఏ వస్తువు గురించి మాట్లాడాలన్నా న్యూటన్స్ లా మీద దిగాల్సిందే. ఇది లా. డార్విన్ థియరీ లా అవ్వలేదు, అది థియరీ మాత్రమే. ఎందుకంటే అయ్యుండొచ్చు అన్నది లా అవ్వదు, అయినది రుజువులతో కనబడుతుంది, లా అవుద్ది. ఈ ఆర్గ్యుమెంట్లు చేయడానికి సరైన పోటీ అంటే బాగుంటుందండి. లా అనేది భౌగోళికంగా కనబడాలి, విట్నెస్లు ఉండాలి, సరి అయిన రుజువులు ఉండాలి. థియరీస్ వేరు, లా వేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం బైబిల్లో ఏవో కాకమ్మ కథలు లేవు, అక్షరాలు కనుక్కున్న సత్యాలు ఎప్పటికీ భౌగోళికంగా కనబడుతున్నాయంటే కనబడుతున్నాయండి. ఎక్కడ ఏదైనా వనం, ఎక్కడ యూఫ్రటీస్, ఎక్కడో టైగ్రిస్, దాన్నే ఫరాత్ అన్నాడు, దాన్ని హిద్దికేల్ అన్నాడు. ఆ నదులు ఇప్పటికైనా కనబడుతున్నాయి. ఆ నదులు ఉన్నాయి అంటే బైబిల్ ఉన్న ఏదైనా వనం కూడా ఉందన్నమాట. బైబిల్ ఉన్న ఏదైనా వనం ఉంటే ఆ ఏదైనా వనంలో ఉన్న ఆది దంపతులు కూడా బ్రతికే బట్ట కట్టారన్నమాట. ఆ రోజు ఆ ఏదైనా వనంలో ఆది దంపతులు అన్నవారు వారు నిజమైతే వారిని చేసిన దేవుడు కూడా ఈ విశ్వంలో ఎక్కడో ఆవల ఉన్నాడు. మరి ఈరోజు నాకు ఎంతకు కనిపించట్లేదు, అది ఎంతకు కనిపించట్లేదు బైబిల్ పిండితే వస్తుంది ఆన్సర్. ఒక్కసారి అడిగితే ఏం తెలుస్తుంది? బైబిల్ మొత్తం కదిపితే దాని ఆన్సర్ మన ముందుకు వస్తుందండి. అదే దృక్కోణం ఇప్పుడు మనకి. ఈ 2వ తరగతిలో మొదటి తరగతి నుండి మన ముందున్న ప్రశ్న హిస్టారికల్గా మనం ఆలోచిస్తున్నాం, దేవుడు ఉన్నాడా లేడా? ఇది ప్రశ్న. దేవుడు ఉన్నాడా లేడా? ఒకవేళ ఉన్నాడన్నది నిజమైతే నా బ్రతుకులో మరలా పాపం అంటడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకు ఒక శిలాశాసనం ఉంది, నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధులు అన్నట్టు. ఒకవేళ బైబిల్లో దేవుడు నిరూపింపబడలేదు అనుకుని ఎందుకు టైం వేస్ట్ అంతా? నేను వదిలేస్తాను. ఇంకా ఉంది కదా కరెన్సీ. ఎవడి కార్యక్రమంలో వాడు నిమగ్నం అవ్వచ్చు. వయసు ఉంది, కాలం ఉంది, జాబ్ ఉంది, చక్కగా మీ పనిలో మీరు నిమగ్నం అయిపోతే 60 ఏళ్ళ జీవితంలో ఎంజాయ్, ఎవ్రీడే ఎంజాయ్. మరి ఇవన్నీ కట్టుకుని పత్యం చేయాల్సి వస్తుందంటే ఏంటి మ్యాటరు? ఎందుకు ఉపవాసం ఉండాల్సి వస్తుంది? కావాలనిపించినప్పుడు వద్దని లోపల మంటలు సెగలు రేపుకుని ఎందుకు ఆగిపోవాల్సి వస్తుంది? ఎందుకంటే బైబిల్ దేవుడు క్యారెక్టర్ ఉన్న దేవుడు, బైబిల్ దేవుడు విలువలు కలిగిన దేవుడు. ఆ బైబిల్ దేవుడు ఉన్నాడా లేదా అని చూడాలి అంటే ఒక్కసారి ఆ విలువలను పక్కకు పెట్టి
హిస్టారికల్గా ఆయన గూర్చి ఏముంది అసలు, అది నాకు కావాలి. అలా ఉంటే నేను నమ్ముతాను, చరిత్రలో ఉంటే నేను నమ్ముతాను. మీరు బాధపడండి అంటే ఒక మాట చెప్తాను, బైబిల్లో పాల సముద్రాలు అలాంటివి ఏం రాయలేదు. మిగిలిన గ్రంథాల్లో ఉంటాయి పాల సముద్రాలు, ఇంకే ఉంటాయండి రెక్కల గుర్రాలు. బైబిల్లో పాల సముద్రం అలాంటివి ఉన్నవా? లేవు. మృత సముద్రం అన్నాడు, ఎప్పటికీ నా కళ్ళ ముందు కనబడుతుంది. టైగ్రిస్ నది అన్నాడు, ఇద్దికేల్ అన్నాడు, నాకు కనబడుతుంది. ఫరాత్ అన్నాడు, నాకు కనబడుతుంది. అరారాతు కొండ అన్నాడు, కనబడుతుంది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అన్నాడు, కనబడుతుంది. ఎరుకో గోడలు అన్నాడు, ఎప్పటికీ ఎర్రిక అనే పట్టణంగా నాకు కనబడుతుంది. ఇన్ని నాకు కనబడుతున్నాయి బైబిల్లో. ఎప్పుడు కోర్టు ఎలా నిర్ధారణ చేస్తుందో తెలుసా? ఒక గ్రంథం సామాజికంగా ఉపయోగపడుతుంది, ఎవరిని మోసం చేయదు, ఆ గ్రంథం సమాజంలో విలువలు పంచేదని కోర్టు నిర్ధారణ ఎలా చేస్తుందో తెలుసా? కల్పిత గ్రంథానికి వాస్తవ గ్రంథానికి 2 పాయింట్లు లేవనెత్తుతుంది. ఆ రెండేంటో తెలుసా? ఒకటే, ఆ గ్రంథంలో ఉన్న ప్రతి మాట చరిత్రతో ముడిపడి ఉన్నదైతే అది ఖచ్చితమైన రుజువులతో కూడిన గ్రంథం, అది రైట్ అంటాడు ఫస్ట్ పాయింట్లో. 2, అందులో రాయబడిన సముద్రాలు, అందులో రాయబడిన సరస్సులు, అందులో రాయబడిన నదులు, అందులో రాయబడిన కొండలు, అందులో రాయబడిన గుట్టలు, అందులో రాయబడిన వ్యక్తులు ఎప్పటికీ భౌగోళికంగా రుజువులుంటే ఇది రైట్. ఈ 2 పాయింట్లు ఏ గ్రంథానికైతే ఉన్నాయో ఆ గ్రంథం నిజం అని కోర్టు స్టాంప్ వేస్తుంది, ఖచ్చితమైనదని స్టాంప్ వేస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, యెరూషలేం మీద అసూరు రాజు దండయాత్ర చేయాలనుకుంటున్నాడట. యూదుల పట్టణాలన్నిటినీ లోపరుచుకుంటున్నాడు. యూదుల పట్టణాన్ని ఒక్కొక్కటే తిష్టవేసి లోపరుచుకోవాలనుకుంటున్నాడు. యూదుల పట్టణాల్లో ఒక పట్టణం యెరూషలేముకి ముఖదారంగా ఉన్న పట్టణం. ఏ పట్టణం? లాకీషు పట్టణం. లాకీషు పట్టణం వరకు వచ్చి యెరూషలేమును కూడా తన కాళ్ళ కిందకు తెచ్చుకోవాలనుకోండి. ఎందుకంటే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. దయచేసి అందరి దగ్గర బైబిల్ ఉండాలి, లేదంటే ఈరోజు మీకు తమిళమే. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందంటే ఇప్పుడు మీకు విట్నెస్ చూపిస్తున్నాడు. అరారాతు కొండ ఒకసారి రండి, జాగ్రత్తగా ఎక్కండి. అరారాతు కొండ, అరారాతు కొండ మీద ఇప్పటికీ సాక్ష్యం ఉంది మన కొరకు, నీ గృహాన్ని సిద్ధం చేసుకోవయ్యా అని. ఏంటది? నోవాడ. ఇప్పటికీ నాకు అరారాతు కొండ మీద వాడ కనబడుతుంది. ఏంటండి ఇన్ని కనబడుతున్నాయి ఏంటండి? ఇన్ని కనబడితేనే చెబుతుందిరా ఏదో ఒక రోజు చచ్చిన తర్వాత నీకు ఆయన కనబడతాడని. ఇన్ని ఎందుకు నీకు చూపిస్తున్నాడు తెలుసా? ఒకరోజు ఆయన కూడా నీకు కనబడడానికే. మరి ఇప్పుడు ఎందుకు నాకు కనబడట్లేదు? నీకు ఆయనకి మధ్య పాపం అనే ఆఘాతం వచ్చేసింది. అది ఎప్పుడైతే పోడ్చబడుతుందో మరలా ఆదాము మొదటి దినాలకి మనం వెళతాం. మరి అది ఎప్పుడు వస్తుంది? నా యేసు వచ్చినప్పుడు వస్తుంది. అప్పుడు ముఖాముఖిగా ఆయన చూస్తాను. యేసు మీద మనకు నమ్మకం పెరగలేదు. ముందు హిస్టరీ చూడు భయ్యా అంటున్నాను నేను. ఇప్పుడు చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తు దగ్గరికి తర్వాత వెళదాం. ముందు ఈయన చూడు. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ క్లాస్ కదా, దానికి పేరే అది స్టడీ అన్నాం కదా. ఈ స్టడీలు ఇప్పుడు చూస్తున్నాం మనం. అరారాతు కొండ, ఆ కొండ కింద నుండి మీరు దిగితే మాదియ పక్కన మీకు ఒక బాక్స్ లాగా కనబడుతుంది చూసారు? మాదియ పక్కన అదిగో పైన అదేంటనుకుంటున్నారు? కాస్పియన్ సముద్రం కనబడుతుంది చూసారా? బాక్స్లా కనబడుతుంది కదా. ఆ పక్కకు మీరు అలా తిరుగుతూ మాదియకు ఎడమ పక్కగా మీరు అలా వస్తే 2 గీతల మధ్య అసూరు అని కనబడుతుంది చూడండి. కనబడుతుందా? అక్కడ కనబడిపోయి మీ బైబిల్లో కనబడుతుంది చూడండి. అసూరు, నినేవే, పద్మనారాము, హామాదు, ఆరాము, బాబేలు, ఇద్దికేలు, కల్దియా, ఏలాము, పారసికము, అదే పర్షియన్ సముద్రము కింద ఈ మధ్యన మనకు కనబడుతుంది అసూరు రాజులు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే అరారాతు కొండ దగ్గర నుండి 2 గీతలుగా పెద్దవి మేజర్గా 2 విడిపోయి ఆ కిందికి అలా దిగిపోతూ పర్షియన్ సింధు శాఖలో కలిసిపోతున్నాయి చూడండి. పర్షియన్ సముద్రం కనబడుతుందా మీకు? కనబడలేదా? కనబడుతుందన్న వాళ్ళు చేయొద్దండి. మీకు కనబడలేదని నాకు కనబడుతుంది.
చూపిస్తాను చూడండి. అబ్రహాము గారు ఊరుందా? ఇప్పుడు లేదులేండి, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ మ్యాప్లో అబ్రహాము గారు ఊరుందా? ఉంది. ఆ ఊరికి కిందకి రండి, అమీబాలో ఒక సింబల్ కనబడుతుంది చూడండి. అది గొంగళ పురుగు తెలియదు ఏదో అన్నట్టు ఉంది కదా. ఆ పారసికం పక్కన రౌండ్గా అమీబా జీవులా కనబడుతుంది చూసారు. అదే పారసిక సింధు శాఖ, పారసిక సముద్రం. ఈ సముద్రంలో కలుస్తాయని అరారాతు కొండ దగ్గర నుండి దిగుతున్న ఈ మహానదులు ఏ నదులు? హిద్దికేలు, ఫరాతు, యూఫ్రటీసు, టైగ్రిసు. ఈ రెండు నదులు కలుస్తాయి. ఈ రెండు నదుల మధ్య పైనుండి అరారాతు కొండ దగ్గర నుండి దిగుతున్నప్పుడు అటు ఇటు విడిపోతున్నప్పుడు మధ్యన ఖాళీ ప్రదేశం వస్తుంది చూసారా. ఆ మధ్యనున్న ఖాళీ ప్రదేశంలోనే ఈ మహాపట్టణాలు పుట్టుకొచ్చాయి. ఏ మహాపట్టణాలు? నినేవే. పెద్ద ఆయన వెళ్తాడు కదా, ఎవరైనా యోనా గారు. తర్షీషు ఓడలు ఎక్కి వెళ్తాడు కదా. తర్షీషు బోట్లు బ్రాండెడ్ బోట్స్ అవన్నీ, ఇప్పుడు చెప్పడానికి అవదు అవన్నీ. యోనాని మింగేసిన తిమింగలం ఇప్పటికే దాన్ని చూసంటే ఈ మేన మింగేసేలా ఉంటుంది అది. ఇప్పటికే అవన్నీ ఇప్పుడు ఇట్నేసులు కాదు, సందర్భం కాదు. ఆ నినేవే కింద, అటు నినేవేని ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ అణుముకుంటూ ఉన్న పెద్ద అక్షరాలతో గుర్తిస్తున్నాడు ఆ మ్యాప్ని ఆ గ్రంథకర్త. అసూరు, అసూరు అని పెద్ద అక్షరాలు ఎందుకు మెన్షన్ చేశాడంటే వాటన్నిటినీ పాలన చేస్తున్నది ఎవరు? అసూరు ప్రాంతం. ఎంతగా పాలన చేస్తున్నాడంటే అప్పటికి బబులోను కూడా అసూరు క్రిందే ఉంది. బబులోన్ అంటే ఎవరు? అన్ని క్వశ్చన్స్ ఈరోజు మీకు. ఏమైనా ఓపిక లేకపోతే ఒకసారి పైకి లేకుండా కింద కూర్చోండి అని చెప్పుకుందాం, ఓకేనా? స్కూల్లో చెప్తారు కదా. అసూరు రాజ్యం, అసూరు సామ్రాజ్యం చూశారు కదా మీరు. ఆ మ్యాప్ని చూసారు. వాడి నాగరికత ఎలా ఉందో వాడి కట్టడాలు చూసినప్పుడే మీకు అర్థమైపోవాలి. వాడి కింద అప్పటికి బబులోను పూర్తి బలాన్ని సంతరించుకోలేదు గనక, అప్పటికి బబులోను చిన్న రాజ్యం గనక ఎవరి కింద బ్రతికేటప్పుడు బబులోను? అసూరు రాజ్యం. ఇప్పుడు మహాపట్టణాలు మేజర్గా మనకు కనబడుతున్నాయి. బబులోను అక్కడే కనబడుతుంది, ఎవరు? కల్దియా అక్కడే కనబడుతుంది, అసూరు అక్కడే కనబడుతుంది, నినేవే పట్టణం అక్కడే కనబడుతుంది. ఈ పెద్ద పెద్ద పట్టణాలు, ఈ సంస్కృతి, వర్తక ప్రాంతాలు, ఇవన్నీ నదీ పరివాహక ప్రాంతాలు అప్పట్లో దేశ విదేశాలతో వర్తకం చేసేవారు. మన దేశం నుండి సుగంధ ద్రవ్యాలు వెళ్ళాయని చదువుకున్నాం కదా. ఇదిగో పర్షియన్సే చేసేవారు మనతో. పూసలు దిగుమతులు చేసేవారు నమ్ముకున్నాం కదా. పర్షియన్స్తోనే ఆ బిజినెస్ చేశారు. ఇప్పటికీ ఇండియాకి సంబంధించిన వస్తువులు తవ్వకాల్లో ఇప్పటికే బయటపడుతున్నాయి. ఎందుకు? అప్పట్లో వర్తకం జరిగేది కనుక, వాణిజ్యం జరిగేది కనుక. ఆ వాణిజ్యం జరిగినప్పుడు ఇటు ఆసియాకు పోవడానికి, బాగా వినాలి నా మాటలు, ఇటు ఆసియా ప్రాంతానికి పోవడానికి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఈ కేంద్ర పట్టణాలు వాణిజ్యపు కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ నుండి మరలా ఆఫ్రికా ప్రాంతానికి పోవాలంటే, ఇటు పై ప్రాంతానికి ఆఫ్రికాకు పోవాలంటే, ఆఫ్రికాలో నేనున్నానని నాగరికతతో వెలసెల్లిపోయిన ఒక పట్టణం మనకు కనబడుతుంది. అది ఎవరో మనకు తెలుసు. బైబిల్లో పదే పదే మనం పరిచయం చేస్తున్న ఆ పట్టణం ఏంటో మనకు తెలుసు, ఆ దేశం ఏంటో మనకు తెలుసు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్న భూమి అదేంటి? ఐగుప్తి. అటు ఆఫ్రికాకి కేంద్ర బిందువు ఐగుప్తి ఆ రోజుల్లో, ఇటు ఆసియాకి కలుపుతూ కేంద్ర భాగాలుగా కనబడుతున్నవి ఈ బాబేలు ప్రాంతం, పర్షియన్స్ ప్రాంతం లేదా అసూరియన్స్ ప్రాంతాలు మనం చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద పట్టణాలుగా, బిజినెస్ మ్యాగ్నెట్స్గా కనబడుతుంటాయి మనకి. అయితే విచిత్రం ఏంటంటే, ఇటు ఆసియాలో ఉన్నవారు ఇటు ఆఫ్రికాకు పోవాలన్నా, ఇటు ఆఫ్రికాలో ఉన్నవారు ఆసియాకు పోవాలన్నా ఒక పట్టణాన్ని తొక్కుకుంటూ పోవాలి. ఆ పట్టణమే చెప్పండి, యెరూషలేం. చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా చూడండి, మ్యాపింగ్ చూడండి ఒక్కసారి. అసూరు, ఆ మ్యాప్లో అసూరు గుర్తించండి. అసూరు పక్కగా మీరు వస్తే ఆమాతు కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించింది. ఓకే. ఆమాతు దగ్గర నుండి దమస్కు, దమస్కు దగ్గర నుండి రామత్గిలాదు, రామత్గిలాదు కిందే యెరూషలేము, యెరూషలేము కింద ఎదోము, కాదేసు బెర్నయ,
ఆ భాగాలు దాటి కొంచెం ఎడారకుండా పోతే సుక్కోతు, సోయారు, గోసేను, ఇశ్రాయేలు నివసించే ప్రాంతం. గోసేనుకి వెళ్ళిపోతే నైలు నది కనబడుతుంది చూసారా పైన ఈత చెట్లాగా, అదే నైలు నది. ఆ నైలు నది పట్టుకుని పోతే కనబడేదే ఐగుప్తి. ఇక్కడున్న ఐగుప్తికి అటు ఆసియా భూభాగం నుండి రావాలి అంటే నీకున్న ఒకే ఒక్క మంచి మార్గం, భూమి మీద ఆ రోజు ఏర్పాటు చేయబడిన మార్గం ఒకే ఒక్కటే. కనీసం విశ్రాంతి తీసుకుని ప్రయాణం చేయాలంటే యెరూషలేమును తొక్కుకుంటూ పోవాలి. ఊరు దగ్గర నుండి ఇలా అడ్డంగా వచ్చేస్తామన్నారు అనుకోండి, బాగా వినండి. ఊరు దగ్గర నుండి లేదా ఫరాతు దగ్గర నుండి, బాబేల దగ్గర నుండి ఇలా అడ్డంగా వచ్చేస్తామంటే ఇలా దగ్గరగా ఉంది కదా అనుకోవచ్చు మనం. దగ్గరేం కదా అది, మైళ్ళు మైళ్ళ 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 దూరం ఎప్పటికీ విస్తరించి ఆవరించి ఉన్న అరేబియా ఎడారి. ఈ ఎడారి గుండా ఎవడు ప్రయాణం చేయడం అంటే చాలా కష్టం, సవాలుతో కూడుకున్నది. ఎడారి భూభాగంగా ఎవడు ప్రయాణం చేయలేడు గనక వర్తకం చేయడానికి ఆ ప్రాంతాల గుండా వెళితే వర్తకం మాట దేవుడు ఎరుగు. ముందు ప్రాణాలతో బ్రతికి బట్టగడదే అసలు సంగతి అది. అందుకే ఈ ఎడారిని చూసి ఇశ్రాయేలు ఏమైపోయారు, కంగారు అయిపోయి ఈ ఎడారిలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అన్నారు. అంటే అది ఎలా ఉందో చూడండి, ఎప్పటికి కనపడుతుంది మనకు నెట్లో. ఇప్పటికీ భయాన్ని గొలిపే ఎడారి భూభాగం. అలా వెళ్ళలేరు గనక పట్నాల గుండా ప్రయాణం చేసి ఒకే ఒక్క భూమార్గం ఉంది, అది యెరూషలేము కలుపుకుంటూ పోయే మార్గం. విచిత్రం ఏంటంటే ఈ ఆఫ్రికా నుండి వచ్చేవారు, అటు ఆసియా నుండి వచ్చేవారు మంచి నివాసం, కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని మరలా ప్రయాణం చేయడానికి మంచి సిటీ ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి, అది బెంగళూరు సిటీలా కూల్గా ఉంటుంది అన్నమాట. ఏ సిటీ అది? యెరూషలేము. ఎప్పుడైతే విదేశీయులు వస్తూ పోతూ ఉన్నారో దేశం యొక్క దళసరి ఆదాయం ఏమవుద్ది? వేగంగా పెరుగుద్ది. అందుకే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతుంది. విదేశీయులు ఆఫ్రికా నుండి వచ్చేవారు, విదేశీయులు ఆసియా నుండి వచ్చేవారు, ఎటు చూసినా ఈ భూభాగంలో కొంతకాలం ఉండి వెళుతుండేవారు కనుక వేగంగా అభివృద్ధి చెంది. పైగా సొలొమోను కట్టిన టెంపుల్ కూడా అక్కడ ఉంది. ఒక విధంగా చూస్తే పర్యాటక ప్రాంతంగా కూడా కనబడుతుంది. ఏది? యెరూషలేము. గొప్ప రాజుల చరిత్ర కూడా ఉంది. దావీదు, సొలొమోను, సౌలు, ఇశ్రాయేలు రాజుల వృత్తాంతం అంతా కనబడుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ విధంగా టచ్ చేసిపోవాలన్న కుతూహలం ఎవరికైనా ఉంటుంది. అందుకే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ వేగం మీద కన్నేశాడు ఎవరు? అశ్షూరు రాజు. దీన్ని ఎలా అయినా నేను పట్టుకోవాలనుకున్నా. అదే ఆ వేగాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం, 2వ రాజుల గ్రంథం. అర్థమైంది కదా? అర్థమైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అర్థం కాకపోతే అంతే సంగతులు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచ్చిన ఒకసారి టచ్ చేసి వెళ్ళిపోదాం. శాస్త్రియగు శెబ్నయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పాదము ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. ఏమంటున్నాడు చూసారా? ఎవరిని నమ్ముకుని. ఈ మాటలు ఇంకా కొంచెం ధీటుగా గ్రావిటీ ఉండాలంటే ఒక్కసారి ఇదే వృత్తాంతాన్ని రాశాడు 2వ దినవృత్తాంతాల గ్రంథకర్త. ఇదే సందర్భం. అక్కడ వాడిన భాష బాగుంటుంది. ఒకసారి రండి మీరు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం. అశ్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేన్ని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న
యెరూషలేములో నిలుచుచున్నారు? క్వశ్చన్ మార్క్. ఏమంటున్నాడు? దేన్ని నమ్మి ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో మీరు నిలిచి ఉన్నారు? ఎన్ని పదాలు విడగొడుతున్నాడో చూడండి. దేన్ని నమ్మారా మీకు ఇంత ధైర్యం అన్నాడు. ఫస్ట్ ముట్టడి వేసాం చుట్టూ మీ పట్టణాన్ని. ముట్టడి వేయబడిన యెరూషలేములో ఎలా ఉన్నాడు? అది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ అంటున్నాడు, యెరూషలేములో ఎలా ఉన్నారయ్యా అంటున్నాడు. 3 పాయింట్లు లేవనెత్తుతున్నాడంటే, దేన్ని నమ్మారు, ముట్టడి వేయబడిన దానిలో యెరూషలేము పట్టణంలో ఎలా ఉన్నారు అసలు మీరు? మొదటి పాయింట్ నేను అడుగుతున్నాను, హిజ్కియా, యూదులారా, దేని నమ్మారయ్యా మీరు అసలు? అసూరు రాజు అన్నవాడు పక్షిరాజు వలె మన మీద కన్నేసినప్పుడు, మిమ్మల్ని ఎత్తుకుపోతానన్నాడు వాడు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు దేని నమ్మేవయ్యా హిజ్కియా అంటే, ఒక్కసారి హిజ్కియా అని అడిగితే ఆయన కరెక్ట్ సమాధానం చెబుతాడండి. ఆయనే చెప్పాడు చూడండి, అదే వచ్చిన 11వ వచనంలో, కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అసూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి ఏమన్నాడు? దేని నమ్మావయ్యా అని అసూరు వాడు అడిగితే ఆడే మరలా హిజ్కియా మాట చెబుతున్నాడు. దేని నమ్మి మీకు ఇంత ధైర్యం రా అని అడిగితే చెబుతున్నాడు, యెహోవాని నమ్మి అంటున్నాడు. ఇంత భుజబలం ఉంది, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఈ గుర్రాలని స్వయం వ్యవహారంగా వ్యవహరించడానికి, మిమ్మల్ని తొక్కడానికి, మిమ్మల్ని శవాలుగా మార్చడానికి ఇంతమంది సైనిక బలగాలు నా చుట్టూ ఉన్నాయి. ఏం చూసుకుంటారా మీ ధైర్యం అంటే? అసూరు రాజుకే అందింది సమాధానం, మీ యెహోవాని చూసుకునే కదా. అంటే హిజ్కియా ఏం చెబుతున్నాడు అన్నమాట యూదులందరికీ? భయపడకండి, మనకు దేవుడు ఉన్నాడు అంటున్నాడు. భయపడకండి, మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఎలాంటి వాడు వచ్చినా దేవుని పిల్లలుగా దేవుని ఉనికికి కేంద్రమైన ఈ పట్టణంలో మనం నివసిస్తున్నప్పుడు ఆయన నమ్ముకుంటే జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చరిత్ర చూడండి అని ధర్మశాస్త్రపు విలువలు నేర్పాడు ఆ ముందు అధ్యాయాల్లో. ఎప్పుడు ఆగిపోయిన పస్కాని జరిగించాడు, ఎప్పుడు ఆగిపోయిన ధర్మశాస్త్రపు విలువలను లేపాడు. హిజ్కియా బ్రతికిన కాలంలో మరలా దావీదు బ్రతికాడా అన్నట్టుగా దేవునికి మరలా తీపి జ్ఞాపకాలు తెర మీదకి తెచ్చాడు. ఎవరు? హిజ్కియా. మరలా ధర్మశాస్త్రపు పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చాడు. అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చినప్పుడు పిడుగులాంటి వార్త వచ్చింది. భక్తిలో ఎదుగుతున్న యోధ జనాంగానికి, భక్తిలో నడిపిస్తున్న ఈ రాజుకి శత్రువు బలమైన ఆయుధాలతో మీద పడడానికి వస్తున్నాడు. దేన్ని నమ్మారా మీరు? ఆ మాట విశ్వాసానికే పరీక్ష. మీరు ఏమనుకుంటున్నారు? దేన్ని నమ్మారా అన్న మాట మీ విశ్వాసాన్నే పరీక్షించే మాట. ఆ రోజు మనకు రాదా? అప్పుడప్పుడు ఏమన్నా పరిస్థితులు ఎదురైతే, ఏంటయ్యా మీ మొండు నమ్మకం, దేవుడి సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ సంగతి నువ్వు చూడు అనరప్పుడు మనకు అప్పుడప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది చెప్పండి? నిజమే కాదా అన్నట్టు ఉంటుంది. చాలామంది అంటుంటారండి, గాల్లో దీపం పెట్టకూడదు దేవునికి, దేవుడే, శ్రమే అంటారు. నేను అంటాను, గాల్లో దీపం లాంటిదే దేవుడిని నమ్మడం. గాల్లో దీపం పెట్టకూడదన్న మాట తప్పదే. దేవుడి నమ్మకం అంటే ఏంటో తెలుసా? దేవుడు నమ్మితే గాలిలో దీపాలు ఎడరా కొండలు లేచిపోతాయి అన్నట్టు. నువ్వు నమ్ము, పర్వతం లేచిపోద్ది అన్నాడు. చదివాం కదా మధ్య న్యూస్ కూడా, క్రిస్మస్ టైంలో. దేవుడు నమ్మితే దేవుడి నమ్మకం ఎలా ఉంటుంది? నిజంగానే అలా ఉంటుందండి. దేవుడి నమ్మకం మానవ యొక్క ఆలోచనలో ఇరుక్కుపోయేది కదా. ఎక్కువ మంది దేవుడిని ఎలా నమ్ముతారంటే, నేను అనుకున్నట్టుగా నా కొలమానంలోనికి దేవుడు వస్తే నిజం అంటానండి, నేను అనుకున్నట్టుగా నాకు నిరూపణ కనబడితే నిజం అంటాను. ఒక్కసారి నా ఊహలకి, నా సెన్స్ దాటి మాట్లాడుతుంది అనుకోండి, నిజమేనా అంటాను. ఇది మానవ నైజం. ఇది కొన్నిసార్లు బైబిల్ మనకు అందని మాటలు మాట్లాడేసింది. అలాంటి మాటల్లో ఒక మాట, అసూరు రాజు యెరూషలేము మీద తిష్ట వేసి, కన్నేసి, లాకీసు పట్టణంలో తిష్ట వేసి యెరూషలేము పట్టణాన్ని ఎలా అయినా లోబర్చుకోవాలని అంటున్నాడు. దేని నమ్మారయ్యా మీరు అని?
హిజ్కియా కొరకు ఒక మంచి సర్టిఫికెట్ ఉంది. ఆ మాట గుర్తుపెట్టుకోండి, దేన్ని నమ్మారన్నమాట. హిజ్కియా ఎలా అంటాడో తెలుసా? ఒక్కసారి 18వ అధ్యాయం రండి. అది 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఎవరు కనబడుతున్నారట దేవునికి? దావీదు కనబడుతున్నాడట. తన పితరుడైన దావీదు మరలా వచ్చాడు అన్నట్టుంది ఎవరిని చూస్తుంటే? హిజ్కియాను చూస్తుంటే. ఇప్పుడు నేనంటాను, దేన్ని నమ్మారయ్య అంటే దావీదు నమ్మిన దేవుణ్ణే నేను నమ్మాను. అంటే దావీదు యొక్క సుగుణాలన్నీ హిజ్కియాలా కనబడుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సేమ్ ఇలానే స్పందించాడండి. ఎవరో తెలుసా? దావీదు. ఒకసారి చూస్తారా? కీర్తన 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు. ఒక్కసారి ఈ స్కేల్ మీదకి హిజ్కియాని తీసుకురండి. యెహోవా అసూరియన్స్ విస్తరించిపోయి నన్ను బాధించడానికి ఎదురు చూస్తున్నారయ్యా. ఇంకా నా మీదకి లేచివారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని సేమ్ అదే మాట వాడుతున్నాడు. ఎవరు? రబ్షాకే. అతని వలన ఏ ప్రయోజనం లేదు, దేవుని వలన అతనికి ప్రయోజనం కాదు కదా, అసలు మీ దేవుడు ఉంటే కదా అంటున్నాడు. ఎవరు? రబ్షాకే. అదే మాట అదే చరిత్రలో అంతకు ముందు జరిగినదే మరలా హిజ్కియా జీవితంలో జరుగుతుంది అంటున్నాడు గ్రంథకర్త మనతో. దావీదు జీవితంలో జరిగిన ఆ చర్యలే మరలా హిజ్కియాలో మనకు కనబడుతున్నాయి. అందుకే ఏ కొలమాడను నువ్వు ఎలా చూసినా హిజ్కియాలో దావీదు నేనున్నాను అంటాడు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి 3వ వచనం. యెహోవా దేవుని వలన 2 దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. బాగా గుర్తుపెట్టుకుని ఆ పదం మర్చిపోకండి. నేను ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద నుండి నాతో యెహోవా మాట్లాడుతాడు అన్నాడు. ఎవరు? దావీదు. నిజంగా హిజ్కియా జీవితంలో అదే జరిగిందండి. ఇంకా యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. సేమ్ అదే యాటిట్యూడ్ ఎవరిలో? హిజ్కియాలో. 10,000 మంది కాదు, లక్షల సైన్యం వచ్చేసారు. ఎవరు? అసూరు. వాడి సవాల్ ఎలా ఉందో తెలుసా? నా దగ్గర గుర్రాలు ఉన్నంత జనం కూడా లేరు నీ దగ్గర అంటున్నాడు. ఎవరు? అసూరు రాజు. వాడు ఎంత బలగంతో వచ్చాడంటే నా గుర్రాలతో అంచనేస్తేనే నీ జనం సరితూకదే. ఏ ధైర్యం రా నీకు? దేన్ని నమ్ముకున్నావు? నీ ఆధారం ఏంటి? యెహోవా వలన నీకు ఆధారం ఉందనుకుంటున్నావా అని పేలాపన వేలుతున్నప్పుడు, ప్రగల్భాలు బలుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు తన ప్రవక్త ద్వారా, నేనున్నారన్న ధైర్యంగా ఉండంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి కిందకి 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టు. పగలగొట్టు అంటున్నాడు. చూసారా? దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు ఇరగొట్టువాడు నీవే, రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ దీవెన వచ్చినగాక అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూసారా? కత్తి పట్టుకుంటే తలకాయలు ఫిగర్ ఎంత? దావీదుకి స్కోర్ బోర్డు 10,000 మంది పట్టుకుంటే 10,000 తలకాయలు లేచిపోవాల్సిందంతే. అంటే మీకు దావీదు కత్తి పట్టుకున్న సీన్ మీకు ఒకసారి మైండ్లోకి రావాలి. ఇంకా ఏ హాలీవుడ్ పని చేస్తాడు చెప్పండి? అలా స్క్రీన్ మీదే. నన్ను అడిగితే అలెగ్జాండర్ కూడా కాలు గోరు కూడా సరిపోవడం ఎవరికి? దావీదుకి.
కత్తి పట్టుకుని సీన్లోకి దిగడంటే ఒక్కొక్కడు పరిగెట్టి తల నరికేస్తాడు అంతే. ఆ రోజుల్లో పని అలా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ధర్మశాస్త్రం ఒకసారి ఉంటే బాగుండని, పాత నిబంధనల వరకు ఒక్కసారి ఉంటే మనకన్నా ఇంకా ఉగ్రవాదులు ఎవరు ఉంటారు చెప్పండి? ఇంక మనకన్నా భయంకరమైన తీవ్రవాదులు ఎవరు ఉంటారు చెప్పండి? నరుకుడి. అప్పుడు డైలాగ్ కూడా చెప్పకూడదు కానీ కత్తి మాకన్నా బాగా ఎవడో అంటే. పూర్వకాలపు చరిత్రను చూడు, కత్తుల చరిత్ర అదే. బాలకృష్ణ అందరూ వచ్చేస్తారు అప్పుడు. దావీదు పట్టుకుంటే 10 అయినా అంటున్నాడు దావీదు, నేనేం చేయను ప్రభువా, వాగుతున్న ప్రతి ఒక్కరిని పళ్ళు నువ్వే ఎరగొట్టు. కొట్టగలిగే సామర్థ్యం ఉన్నా, శత్రువుని పళ్ళు ఊడగొట్టే సామర్థ్యం, పల్లెడు తలకాయలు లేపేసే సామర్థ్యం ఉన్నా నేను చూసుకుంటానే. హో నువ్వు పక్కనుండి అంటలేదు, నేను పక్కనుంటాను ప్రభా, నువ్వే సీన్లోకి దిగంటున్నట్టు. అది ఉండాలి. ఒక విషయం చెప్పనా, హిజ్కియా చాలా తెలివైనడు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేను డ్యాములు కట్టి శత్రువుని అడ్డగించి చేతికి మట్టెంటుకోకుండా నేలలో శవాలు తేలేలా యుద్ధం చేసిన ఘన చరిత్ర ఆరిన నేల మీద ఏ రాజుదో తెలుసా? హిజ్కియా. ఈ మధ్య ఒకటి కాపీ కొట్టాడు, మీకు తెలుస్తుంది. ఒక డైరెక్టర్ కాపీ కొట్టి సినిమాలు పెట్టేసాడు. ఏం చేశారు? అది అవార్డులు. ఇండియా షేక్ అయిపోయిందట. నీ మొఖం బైబిల్లోది కాపీ కొట్టేసాడు. డ్యామలు కట్టిన సంస్కృతి ఎవరిది? డ్యామలు కట్టి యుద్ధాలు చేసిన సంస్కృతి ఎవరిది? హిజ్కియాది. పట్టణం చుట్టూ నదిని తవ్వించి గీహోను కాలువను కానీ ఆ పైన పోతున్న ఆ మహానదులు పట్టణం వైపుకు తప్పించి కాలువ కట్టించి శత్రువు లోపలికి రాకుండా పైన ఆనుకునేలా గోడల మీద గోడలు కట్టించి శత్రువులు రావడానికి ముందే ఒక్కసారి డ్యామ్ ఓపెన్ చేస్తే కొట్టుకుపోయే ఈ సిస్టమ్ ఎవరిది? హిజ్కియాది. ఇన్ని తెలివితేటలున్నా అంటున్నాడు, యెహోవా శత్రువు వచ్చి నన్ను కాదంటున్నాడు. అయ్యా నన్ను కాదన్నా పర్లేదు ప్రభువా, వాడు నిన్నే హేళన చేస్తున్నాడు, నీ ఉనికే లేదంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు బలమున్నా నేను బలవంతుని అనకూడదు. నా బలం యెహోవా. నాకు జ్ఞానం ఉన్నా నేను జ్ఞానవంతుడు అన్నది అది దేవుని ఎదుట హర్షించేది కాదు. జ్ఞానం కలిగిన వాడు యెహోవా. భక్తుల స్పందన ఎలా ఉందో చూడండి. హిజ్కియా జీవితంలో అదే కనబడుతుంది. దేని నమ్మారా అంటే దావీదు అన్నాడు, దేవుని నమ్మాను అంటున్నాడు. హిజ్కియా అంటున్నాడు, దేని నమ్మారయ్యా? దేని నమ్మి యూదులందరినీ బలపరుస్తున్నావు అంటే హిజ్కియా అంటున్నాడు, దేవుని నమ్ముతున్నాం మేము అంటున్నాడు. దేవుణ్ణి నమ్ముతున్నావా? భలే ఉంటుందండి ఈ అధ్యాయం అంతా చదువుతుంటే. వెంటనే దేవుడే ప్రత్యక్షం అవ్వాలి. మరలా దావీదులాగా హిజ్కియా కత్తిచ్చి నువ్వు వెళ్ళి వాడు నరికే. ఈ సీన్ బాగోదు ఇక్కడ. ఆ స్టైల్ వేరు, ఆ స్టోరీ వేరు, ఆ కథలో హీరో విధానం వేరు, ఇది వేరు. ఇటు దేవుడు ఉంటే నాకు కనబడమన్న హేతువాద వైఖరి వచ్చింది ఇక్కడ. దేవుడు కనబడాలా వద్దా? కనబడాలి. కనబడితే ఒక్కొక్కటి ఏం కనబడలేదు. ఇక తేలిపోయారు ఒక్కొక్కడు. చచ్చిన చేపలు ఎలా తేలిపోతాయో నది మీద అలా తేలిపోయారండి. ఈ దృక్కోణం, ఈ కోణంలో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు భలే అనిపిస్తుంది. అమ్మో దేవుడు ఉన్నాడు రా బాబోయ్. అదే జరుగుతుంది. దేన్ని నమ్మి ఆ పదం మరలా పట్టుకోండి. 32వ అధ్యాయం వృత్తాంతాలు, 32వ అధ్యాయం వృత్తాంతం 11వ వచనం. మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అసూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు. ఆ పదం తప్పు. ప్రేరేపించుచున్నాడు కాదు, అసూరు ప్రేరేపించడం కాదు, సెగ పుట్టిస్తున్నాడు భక్తి భావంలో. దేవుని మీద ఆడుకోవాలని ప్రజలందరికీ గుండెల్లో ఏమి రగిలిస్తున్నాడో తెలుసా? సెగ. నిజంగా కొన్నిసార్లు మీరు భక్తిలో బాగా పులకించిపోయారు అనుకోండి, అప్పుడు బైబిల్ చదివే విధానం వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారు మీరు? ఆల్రెడీ రావాలి, మీకు వస్తాయి కదా. అప్పుడప్పుడు భక్తిలో బాగా మనకి ఏదో తెలియని మంట లెగుస్తుంటుందండి. ఏదో చేయాలి దేవుని వరకు, ఏదో చేయాలి, టైం అయిపోతుంది, టైం ముగుస్తుంది, రోజులు గడుస్తున్నాయి, ఏదో దేవుణ్ణి ఇంకా వేగంగా సమాజంలోనికి ఆయన ఉనికిని తీసుకెళ్ళి ఏదో సెగ లెగుస్తుంటుంది చూసారు లోపల. అదే
ధర్మశాస్త్రం ఎప్పుడైతే దొరుకుందో నిద్రపోలేదండి. ఎవరో తెలుసా? హిజ్కియా. ఎంత తప్పు చేశాను, గుండెలో బాదుకొని గోనె బట్ట కట్టుకుని వస్త్రాలు చింపుకొని బూడిద జలుకుని కూర్చుండిపోయి పస్కా ఆగిపోయింది, దేవుని యొక్క మహిమ తగ్గిపోయింది, గుడారం మరలా తెర మీదకి తండని ఎన్నో ఆవేదనతో ఇంచుమించు 14 సంవత్సరాలు సుమారుగా దేశంలో భక్తి భావజాలాన్ని సెగన పుట్టించేశాడు. అలాంటి సెగన అంటున్నాడు, అది సెగ కాదట, ప్రేరేపించేసాడట. ప్రేరేపణ అంటే ఏంటి? ఆత్మహత్యలు చేసుకుంటారు చూసారా? ఆవిడ అనుకుంటే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఎదిగిరని బ్రతుకు చచ్చిపో అంటారు చూసారా? అది ప్రేరేపణ అంటే. సెగ అంటే ఏంటో తెలుసా? బ్రతికితే మరలా భక్తులు గుర్తు రావాలంటారు చూసారా? అది సెగ అంటే. ఆ సెగరెగాలి అలాంటి భావజాలాన్ని లేపుతున్నాడు హిజ్కియా. కానీ వీడు అంటున్నాడు, ప్రేరేపించాడు. దేన్ని నమ్మారు? యెహోవాని నమ్మాం. ముట్టడ వేయబడిన అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇలాంటి సీన్ని ముట్టడన్న పదం విన్ని అంటున్నాడు గుర్తొస్తుందంటే. ఒకరోజు అన్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎవరిదండి ఇది మీద? ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా గారి దగ్గరికి అన్యరాజుల అధిపతులు వచ్చి, నేను బంధించి తీసుకెళ్తామయ్యా, రాజు రమ్మంటున్నాడు అన్నప్పుడు గెహజీ మిగిలిన శిష్యులు ఏం చేశారు? అయ్యా గురూజీ ఒక్కసారి చూడవయ్యా, రాజులు బలగాలన్నీ వచ్చి మనల్ని ముట్టడించి తీసుకెళ్ళిపోతాయి అంటున్నాడు, ఒకసారి చూడవయ్యా అంటే, అరే నీకు అర్థం అవ్వట్లేదు అబ్బాయి, వీళ్ళ మనల్ని ముట్టడించారని చూస్తున్నా కానీ వీళ్ళ ముట్టడించినోడు వెనకాల ఉన్నాడన్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. నీకు అర్థమైందా? అది దైవ కోణం, దైవ దృష్టి, దేవుణ్ణి అర్థం చేసుకోవడం. ప్రభువా ఒక్కసారి వీడి నేత్రాలు తెరువనగానే కంగారు అయిపోయి ఈ వచ్చిన వాళ్ళందరూ మిడతల్లాగా అన్నారు అగ్నినాథాల ముందు. చూసారా? వీడనుకుంటున్నాడు నాదే బలం, నేనే ముట్టడి వేశాను అనుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ శత్రువును ముట్టడేసి పైన చూస్తున్నాయి ఈ దేవదూతల సమూహం అంతా. దిగమంటావా ప్రభువా? ఒకసారి అనండి. దేవుని ముఖం అంటే ఎప్పుడు ఎలా చూస్తాయంటే తేరు చూస్తేనే మన దూతలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎస్కట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఎవరు ఎస్కట్ వాళ్ళకి ఉంటుంది. ప్రత్యేకించి అడగక్కర్లేదు, ప్రభువా దేవదూతలను ఎస్కట్ పెట్టాను ప్రేయర్లో. ఎవరు దేవదూతలు వరకు ఉంటాయి. ఆ దేవదూతలు ఎప్పుడు నిన్ను నన్ను దేవుడిని చూస్తుంటాయట. చూస్తూ ప్రభు ఒకసారి బాగా బ్రతికితే ప్రభు ఒకసారి వీడికి ఎస్కట్ అంట, బాగా ప్రభు ఒకసారి తొక్కేమంటావా అన్నట్టు. అలా కూడా ఉంటాయి. దేవుని దగ్గర నుంచి దురాత్మలు వస్తాయి, దేవుని దగ్గర నుంచి అగ్ని గురించే ఆత్మలు వస్తాయి, అన్నీ అయ్యే దేవదూతలే. బాధ కలిగించే ఆత్మలు వస్తాయి. మన దూతలు యెహోవా సన్నిధిని చూస్తే ఆ రోజు హిజ్కియా కనుసన్నల్లో కానీ, ఆ రోజు ఎలీషా కనుసన్నల్లో కానీ వారి కళ్ళద్దాల్లో ఉండి ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క దూతల సమూహం ముట్టడించిందంట. దేవుడు అంటే చాలండి, కబడ్డీ ఆడేస్తే భూగోళాన్ని అంతే. చిన్నదా దేవదూత? చాలా పెద్దదే. అంత పెద్ద దేవదూతలు చూస్తున్నాయి. కానీ దేవునికి పక్షాన్నున్న హిజ్కియాకి అర్థమవుతుంది, ముట్టడ వేశాం కదరా అంటున్నాడు. హిజ్కియా అనుకుంటుంటారు, మీరు నన్ను ముట్టడేయడం కదరా, మిమ్మల్ని ముట్టడేసిన మీకు అర్థం అవ్వట్లేదని. నన్ను అడిగితే ఆ రోజు గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు గొలియాతు చాలా పొడవు ఉన్నాడు, మంచి ఫిట్నెస్ ఉంది, అజానుభావుడు, ఇతడు బాలుడు, ఏ విధంగా బలం లేనివాడు. ఒక్కసారి దావీదులో ఉన్న ఆత్మ బయటకు వస్తే, ఒక్కసారి కొలమానం వేసుకుంటే ఇప్పుడు ఎవరు అజానుభావులు? దావీదేనండి. దావీదుని నడిపిస్తున్న ఆ ఆత్మ ఉందే, పరిశుద్ధాత్మ. ఆ రోజు ఎవరండి దావీదుని జయించేలా చేసింది? పరిశుద్ధాత్ముడు. ఆ రోజు సంసోనులో ఉన్న ఆ ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మల ప్రభావం ఒక్కసారి కళ్ళతో చూడగలిగామనుకోండి, తట్టుకోలేమండి. చాలా పెద్ద ఆకారాలు ఉంటాయి. అలాంటి ఆకారాల ముట్టడించి వాడు అంటున్నాడు తెలియక, దేన్ని నమ్ముకుని ఉన్నారు? యెహోవానా? దేనిని నమ్ముకుని ముట్టడేయబడిన పట్టణంలో ఉన్నారు? యెహోవానా? మరొకటి అంటున్నాడు, యెరూషలేములో ఏ ధైర్యంతో ఉన్నారు? అసలు విషయం ఏంటంటే యెరూషలేము దేవుని ఉనికికి కేంద్రం. బాగా వినాలి. యెరూషలేము దేవుని ఉనికికి కేంద్రం. ఒకసారి చూడండి, కీర్తన 48వ అధ్యాయం, కీర్తన 48వ అధ్యాయం 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. ఈ కీర్తన ఎప్పుడు రాశారో తెలుసా? సందర్భం వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన ఎప్పుడు రాసిందో తెలుసా? హిజ్కియా కాలంలో అశూరు రాజులు, ప్రధానులు, అధిపతులు అందరూ వచ్చి యెరూషలేమును ముట్టడించారే, ఆ సందర్భానికి సంబంధించిన కీర్తనే ఈ 48వ కీర్తన. ఎట్లా చెప్పగలమండి అంటే తరగతి ముందుకెళ్తే చెప్తాం. అక్కడ ఒక పదం వాడాడు, వారు రాజులందరూ ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వచ్చిన వారు భయపడి గజగజ వణికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవరు ఉనికుందని గుర్తించారు? దేవుని ఉనికుందని గుర్తించారు. అవునా? అవును. ఒక్కసారి దీన్ని విడగొడితే కీర్తనని ఒక విచిత్రమైన పదం అన్నాడు. యెరూషలేములో ఉన్నారు కదా అన్నాడు. యెరూషలేము అంటే దేవుని ఉనికికి కేంద్ర బిందువు. దేవుని ఉనికికి యెరూషలేము కేంద్ర బిందువు అయితే దేవుని ఉనికిలో యెరూషలేము పట్టణం ఉంది. అయితే ఇప్పుడు ఒక పదం వాడాడు మనకి. యెరూషలేము పట్టణం పరలోకానికి సాదృశ్యం. భౌగోళికంగా దేవుడు ఉనికికి చిహ్నం. ఒకసారి ఎబ్రియల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రియల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రియల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ఆ కనెక్టింగ్ ఎలా ఉందో చూడండి, ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడండి. యెరూషలేమట దేవుని పరలోకానికి భూమి మీద ఛాయట, భూమి మీద ఒక ఉనికికి చిహ్నమట. ఏ ఉనికి కంటే పరలోకపు ఉనికికి భూమి మీద యెరూషలేము కేంద్ర బిందువు. పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. భూమి మీద యెరూషలేములో ఏముంటుంది? దేవుని ఉనికి, మహిమ ఉంటుంది. ఆ మహిమను ఇప్పుడు స్పష్టంగా చూడాలి. వచ్చిన అన్యరాజులంతా దేవుడున్నాడని యెరూషలేము గొంతెత్తరాలే. యెరూషలేములో ఏం జరిగిందో తెలుసా? ఒక పదం వాడాడు, సర్వభూమికి సంతోషకరంగా ఉందని 48వ కీర్తన ఇప్పుడు చదివాం కదా. సర్వభూమికి యెరూషలేము ఎలా ఉందట? సంతోషముగా ఉందట. సర్వభూమికి సంతోషమా? క్రీస్తు పూర్వం యెరూషలేము. అవును. ఎందుకో తెలుసా? సర్వభూమికి యెరూషలేము సంతోషంగా ఉండడానికి గల కారణం, యెరూషలేములో ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని పిల్లలను చూసి పరవశించిపోయే గుణం ఎవరిది? ప్రకృతిది. సర్వభూమికి సంతోషకరంగా ఏది ఉందట? యెరూషలేము ఉంది. సర్వభూమికి సంతోషకరంగా యెరూషలేము ఉంటే అంటే యెరూషలేమును చూస్తూ సర్వభూమి పులకించిపోతుందన్నమాట. ఎందుకంటే దీనికి ఒక ఈక్వల్గా మాట్లాడుతున్న ఒక సెక్షన్ ఉంది కదా. ఏంటది? రోమిలికి రాసిన పత్రిక. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. త్వరగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో పేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైనదై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వానికి
వ్యర్థపరచబడును. ఆ సారాంశం ఏం చెప్తుందో చూడండి. దేవుడు పిల్లల కొరకు మిగుల ఆశతో చూస్తుంది. సర్వభూమి దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడే తన కన్నులన్నీ పెద్దవ చేసుకుని చూస్తుంది. మరి యెరూషలేములో ఎవరున్నారు? శాసభాగమైన యూదులు ఉన్నారు, విలువలున్న యూదులు ఉన్నారు. ఎవరున్నారు చూసాం కదా. అక్కడ హోం మంత్రి కానీ, దస్తావేజుల ముందున యావాహు కానీ, అక్కడ ఉన్న కొంతమంది యాజక సమూహం కానీ, ఇవన్నీ చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను పొందుకునే దేవుని పిల్లలు ఉన్నారు. మరి ముఖ్యంగా హిజ్కియా ఉన్నట్టు. ఇప్పుడు యెరూషలేములో ఇంతమంది దేవుని పిల్లలు ఉంటే యెరూషలేము సర్వభూమికి ఏమైంది? సంతోషకరంగా ఉందంటే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధికి చిహ్నం ఎవరు? యెరూషలేము. ఎందుకంటే దేవుని మందిరం ఆ రోజుల్లో ఛాయగున్న ఆ మందిరం ఎక్కడుంది? ఈ ఆరిన నేల మీద యెరూషలేములో ఉంది. దేవుని మహిమను ఆకాశమంతెత్తు జీవించడానికి మందిరాన్ని కట్టాడు బంగారంతో సొలొమోను. ఏ విధముగా చూసినా దేవుని ఉనికికి కేంద్ర బిందువు యెరూషలేము ఆ రోజుల్లో. అందుకే దాన్ని చూసి సర్వభూమి పులకించిపోయేదండి. ఇప్పుడు అంటున్నాడు, ఈ సర్వభూమి యెరూషలేమును చూసి పులకించిపోతే ఇప్పుడు యెరూషలేములో దేవుడు ఉన్నాడని వచ్చినోడికి అర్థం అవుతుందా? అర్థమైంది అంటాడు 48వ కీర్తన కొరాహ కుమారులు రాస్తూ. అర్థమైందట వచ్చిన రాజులందరికీ. నిజంగానే అర్థమైందా? నిజంగానే ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వచ్చిన అసూరు రాజు ఎంతో బలముతో కేకలు వేస్తాడు. చివరికి బిక్కు బిక్కు బిక్కుమని భయపడి మరలా వాడు దేశం దగ్గరికి వెళ్ళిన తర్వాత భయపడి వాడు దాక్కునే సమయానికి మరలా పరాయి రాజులు వచ్చి నీ దేశాన్ని లోపరుచుకున్నారనే సమయానికి ఏం చేయాలో తెలియని ఉక్కిరి బిక్కిరి సమయంలో తన కొడుకులే కత్తి చేత చంపేస్తారు వాడిని. ఆ సీన్ అంతా మనసులో పెట్టుకుని రాస్తున్నారు. ఏ కీర్తన? 48. దానికి అంత బ్యాక్ హిస్టరీ ఉంది, మనం తీసి పాడేస్తాం అంతేక. ఆ కీర్తనకి దానికి వెనక అంత చరిత్ర ఉందండి. వచ్చిన రాజులు పారిపోయి భయపడిరి. దేవుని ఉనికిని చూసి యెరూషలేములో గజగజ వణికిరి. ఇప్పుడు నేను అంటాను, ఏం చూశారు? ఇప్పుడు నాకు తెలియాలి. ఇప్పుడు ఏం కనబడ్డది వారికి యెరూషలేములో? దేవునికి చిహ్నం ఏం కనబడ్డది? ఇప్పుడు నేను కూడా చూడాలి. ఆ రోజు అసూరు రాజులే కాదు, నేను కూడా చూస్తే నేను కూడా పాపం నుండి పరిగెడతాను, దేవునికి దగ్గర జరుగుతాను. యెరూషలేములో ఏం జరిగింది ఆ రోజు? అసలు దేవుడు కనిపించాడు వారికి. దేవుని ఉనికిని ఏదో వారు ఆ పట్టణంలో చూశారా? అవునండి, చూశారు. చూద్దాం మనం కూడా ఏం జరిగిందో ఒక్కసారి. మరలా వృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం నుండి. కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అసూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు. వాడు ముందు దేవుని కొరకు అనకముందు ఏమంటున్నాడు చూసారా? మరి ఆ భాష బాగా పట్టుకోవాలండి. ఎలా పడితే అలా చదవకూడదు బైబిల్ని. ఏమంటున్నాడంటే కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకే. ఏంటట? కరువు దాహం. ఒక విధంగా చూస్తే మీ జీవితాలు చిందరవందరైపోతాయి. ఎందుకంటే పట్నం చుట్టూ శత్రువులు ముట్టడేసేసారండి. ఇప్పుడు ఒకడు బయటకు పోయినా, ఒకడు లోపలికి వచ్చినా ప్రాణాల మీదకి ప్రాణగండం కనబడుతుంది. ఎవరి రూపంలో? అసూరు రాజు రూపంలో. ఇప్పుడు లోనున్నవాడు బయటకు పోలేడు, బయట ఉన్నవాడు లోపలికి రాలేడు. హిజ్కియా సైనికులను సిద్ధం చేశాడు కోటల మీద, ప్రాకారాల మీద. అటు అసూరు సైన్యాల చుట్టూ, యెరూషలేము చుట్టూ తిష్ట వేసేసాయి. ఎన్ని రోజులు ఉంటారా మీరు? నిత్యావసరాలు వద్దా మీకు అని అడుగుతున్నాడు. ఎవరు వాడు? అది భాషకు అర్థం. ఎన్ని రోజులు ఉంటారు లోపల? ఎంతకాలం పోగేశారు? ధాన్యపు కొట్టులు అంత ధాన్యం ఉందా మీకు? నీళ్ళు వద్దా మీకు? పైన నీళ్లు, నదీ ప్రవాహక ప్రాంతాలు అడ్డుకట్టలేస్తే ఏం చేస్తారు మీరు? బ్రతకగలరా మీరు? ఉండగలరా మీరు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కరువు చేత మలమల మార్చి చంపడానికే హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నా మాట నమ్మండి, మీకు మంచి ఫుడ్ పెడతాను అంటున్నాడు. ఎవరు? చూసారా మోసం ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది అన్నమాట. వాడు ఏమంటున్నాడు తెలుసా? ప్యారడైజ్ బిర్యానీ నా దగ్గర ఉందిరా అంటున్నాడు. ప్యారడైజ్ పేరు భలే ఉంటుందండి. ప్యారడైజ్ అంటే తెలుసా? పరదేశు.
అబ్రహాం ఉన్నాడు అక్కడ. ఏముంటుంది ప్యారడైజ్లో? తిండి బాబులు అందరూ ఉంటారన్నమాట. పరదేశ పేరెట్టు పరదినేస్తారని నాకు అర్థమవుతుంది. ప్యారడైజ్ పేరెట్టి పెట్టరా అనేసి కరెక్ట్ పేరెట్టాడు ఇక్కడ హైవేలో ఒకడు. పాయిజన్ దాబా విషం, ఇంకా తాగి చచ్చిపోండి అంతే. ఇక మంచి పేరాడు, సన్మానం చేయాలి. నిజమేనండి, బలెట్టాడు. తిండి బాబులు అందరికీ పాయిజన్ రా, ఎక్కువ తిని చచ్చిపోండిరా అన్నట్టు. ఇదిగో దేవుడు అంటున్నాడు, అసూర్రాజు అంటున్నాడు, కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మిమ్మల్ని చంపేస్తాడు. ఎలా చంపేస్తున్నాడంటే ఏదో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అసూర్రాజు చేతిలో ఉండి మిమ్మల్ని రప్పిస్తాడు, ఇడిపిస్తాడని చెబుతున్నాడు. హిజ్కియా మిమ్మల్ని ఎలాంటి మాటలు చెప్పి కరువులోనికి మిమ్మల్ని ఇచ్చుకుపోతున్నాడు, మిమ్మల్ని చంపేస్తాడయ్యా వాడి మాట మీరు నమ్ముకుంటున్నాడు అంటున్నాడు. దేన్ని నమ్మారయ్యా? ఏదో కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఎందుకు జీవితాలు అలా అర్థం చేసుకుంటారో ఈ సౌండ్లు అప్పుడే వినబడుతుంటాయి మనకి. ఎప్పుడు బైబిల్ బట్టి తిరుగుతుంటారు, ఎప్పుడు దేవుడు అంటారు. ఇక పని పాట లేదా, నిద్రపోరా, ఎప్పుడు రాత్రులు ఊరు మీద తిరుగుతుంటారు. ఏంటి మీరంతా రెస్ట్ తీసుకొని కొంచెం ఆరోగ్యం పాడైపోద్ది. ఇలాంటివి వినపడుతుంటాయి కదండి. సామాజిక దృక్కోణం ఇది. వాడేది అంటాడు, ఏం నమ్ముకుని ఏదో కనబడిన దేవుడు అని అసలు చెబుతున్నాడు. దాన్ని నమ్మి మీరు గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. ఆ దేవుడిని నమ్ముకుంటే కరువుతో చచ్చిపోతారా? ఎన్ని రోజులు రా మా మీద పగబెట్టి లోపల నుండి బయటికి రాకుండా బ్రతికి పట్టు కడతారు. రండి ఒకసారి మాతో చేతులు కలపండి, లొంగిపోండి, మంచి జీవితాలు మీకు ఇస్తాం. మీ అన్నలకు ఇశ్రాయేలుకి అందరికి ఇచ్చాం సోమరోని పట్టణంలో. అదే ప్రగల్భం. మీకు హిస్టరీ తెలిస్తే నా మాటలు బాగా అర్థమవుతాయండి. సోమరోని పట్టణంలో మీ అన్నలందరూ ఎవరో 10 గోత్రాల వారు. వాళ్ళందరికీ చూడండి స్వేచ్ఛా జీవితాన్ని ఏం స్వేచ్ఛ, సింహాలు వచ్చి సీరేసినాయి వాళ్ళని. నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా జీవితం ఏం లేదు అక్కడ. ఆ భూభాగంలో వీరే లోపరుచుకున్నారు. ఏం జరిగింది? ఏమీ జరగలేదండి. బయటికి మాత్రం రమ్యంగా ఉంటాయి పతాలు. దేవుణ్ణి నమ్మేవాడు మాత్రం ఆ రోజు నుంచి ఈ మానవ మేధస్సు కలిగిన వారికి వెర్రిగానే ఉన్నాడు. చూసారా? దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడు సమాజానికి ఎలా ఉన్నాడు? వెర్రి. ఆ ఎర్రుడు మాటలు నమ్ముతారేంటో అంటున్నాడండి హిజ్కియా అని చూపించి. 12 వచనం ఒక మంచి మాట అన్నాడు. వాడు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో, మొత్తం మీద కన్ఫ్యూజ్ అయ్యి అన్నాడో మనకు మాత్రం అవసరం. అక్కడ 12 వచనం, ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుటే నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యోధా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా. అండి ఈ సంచలనం వచ్చారండి. వచనం చదివితే మీకు ఏం రాలేదా? రావాలంటివి. ఏమైంది? మీరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి ఒక్కసారి ఫోకస్ చేయండి, దాన్ని జూమ్ చేయండి. అక్కడ ఏదో అన్నాడు వాడు, ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యోధా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడ. ఏమన్నాడు చూసారా? సాతాను బాగా కనబడుతున్నాడు మీకు. అదే గమనించాలి. యేసుక్రీస్తు వారు ఎలా పట్టుకునేవాడు తెలుసా? వెంటనే పేదని అప్పుడే నీకే అబ్బాయి తాళపు చెవులు అన్నాడు. కిందకు వచ్చేసరికి వరే నువ్వు పెద్ద సాతాను కూడా వెనక్కి పోవు అన్నాడు. అంటే మాటల్లో వాడు కనబడుతున్నాడు. సాతానులా ఉన్నావన్న పదం వేరండి, నువ్వే సాతాను అన్న వేరు. తెలుసు మీకు ఆ విషయం? సాతాన్లా ఉన్నావేట్రా అన్నది వేరు, నువ్వే సాతాను అన్న వేరు. ఇక్కడ ఏం కనబడుతుంది? అసూరు రాజులో సాతానుడు తిష్ట వేసాడంటే స్పష్టంగా కనబడుతుంది. వాడేమన్నాడు తెలుసా? హిజ్కియాట ఒక బలిపీఠాన్ని పెట్టి యెహోవా యొక్క ఉన్నత స్థలాలన్నీ ఎవరు తీసేశారట? మీకు అర్థమవుతుందా? కొంచెం బాగా ఎలర్ట్గా వినండి. ఆ టెన్షన్ ఏం చెప్పమంటారా? ఒకసారి మరలా ఫోన్ కూడా వస్తుంది మీ దయ వల్ల. హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుటే నమస్కరించి యోధా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాదు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు తెలుసా? ఒరే అబ్బాయిలు, నిజంగానే మీ దేవుడు ఉంటే నా మాట కొంచెం లాజిక్గా ఆలోచించండి అంటున్నాడు. నిజంగానే దేవుడు ఉంటే హిజ్కియా ఒకరోజు ఒక బలిపీఠం నుంచి యెహోవాకు సంబంధించిన ఉన్నత స్థలాలన్నీ తీసి పడేశాడు కదా. నిజంగా దేవుడు ఉంటే ఆ ఉన్నత స్థలాలన్నీ తీసేస్తున్నప్పుడు మరి ఆ దేవుడు ఉంటే స్పందించాలి కదరా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. చూడండి, మీకు అర్థమైందా? అర్థం అవ్వాలంటే ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా?
నిజంగానే దేవుడు అంటే ఒక్కసారి మీరు చేసిన పనుల్లోనే గమనించండి, ఒక్కసారి మీరు చేసిన పనుల్లోనే గమనించండి. ఆ రోజు హిజ్కియా ఏం చేశాడు? ఉన్నత స్థలాలన్నీ ఆ దేవునివే కదా తీసేసాడు. మరి ఆ దేవుడు ఉంటే ఆ రోజు హిజ్కియా చేస్తున్నప్పుడు హిజ్కియాని మొత్తాలి కదా, మొత్తలేదు. అంటే ఆ ఉన్నత స్థలాలు తీసేస్తున్నప్పుడు ఆ దేవుడే స్పందించలేదంటే మీరు దేన్ని నమ్ముకున్నారు? లేని దాన్ని గాలి దేవుడిని ఎందుకు మీరు నమ్ముకుంటున్నారు అంటున్నాడు. వాడి మాటల్లో భావం అదే. చూసారా? నిజానికి వాడన్న మాటల్లో కొంతవరకు నిజం ఉంది, మిగిలినది అబద్ధం ఉంది. ఎందుకో తెలుసా? ఉన్నత స్థలాలను కొట్టించినది యెహోవాకి సంబంధించినవి కాదు. ఒక బలిపీఠం దగ్గర ఆరాధన చేసి మిగిలిన బలిపీఠాలన్నీ తీసి దేవుని యెహోవా ఉన్నత స్థలాలన్నీ తీసేసింది హిజ్కియా కాదు. ఈ క్లారిటీ మీరు పట్టుకోవాలి. బాగా వినండి. ఒక బలిపీఠం ఉంచి యెరూషలేము ఆవరణంలో ఉన్న, మందిరపు ఆవరణంలో ఉన్న యెహోవా వస్తువులన్నీ తీసేసింది హిజ్కియా కాదు. ఒక బలిపీఠం నుంచి ఆ బలిపీఠం మీద ఆరాధన చేయండి అని యెహోవాకు సంబంధించినవన్నీ కానివి, అపవిత్రమైనవి తీసేసింది హిజ్కియా. ఒకసారి మీకు క్లారిటీ కొరకు ఒక్కసారి ఆ వచనాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే వృత్తాంతాలు 29వ అధ్యాయం, ఇదే వృత్తాంతాలు 29వ అధ్యాయం 5వ వచనం. ఈయన ఎప్పుడైతే అధికారికంగా సింహాసనం మీదకి వచ్చాడో ఫస్ట్ చేస్తున్న జీవో ఏంటో చూడండి. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కనుపోవుడే. ఏది చెప్పన్నాడు? నిషిద్ధమైన అపవిత్రమైన వస్తువులన్నిటినీ దేవుని మందిరం నుండి తీసి అవతల గీహోను కాలువలో పడేయండి అని చెప్తున్నాడు. మరొక వచనం చూడండి, అదే అధ్యాయం 15 వచనం నుండి, అదే అధ్యాయం 15 వచనం. వీరు తమ సహోదరులు, వీరంటే లేవీయులు, హిజ్కియా ఏర్పాటు చేసిన దేవాలయాన్ని సిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన జనాంగం, వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కీద్రోను వాగులో వాటిని పారవేసిరి. మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మండపమునకు వచ్చిరి. ఈ ప్రకారము 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమస్తము చేసిరి, మొత్తం శుభ్రం చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహం చేసిన పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. ఏం జరిగింది సీను? ఏమర్థమైంది? ఆహాజు అన్నవాడు ఏం చేశాడు తెలుసా? యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులన్నీ పక్కకి తీసేసి సిరియా దేవతలవి, అసూరు దేవతలవి, ఈ బలిపీఠాలు, ఈ వస్తు సామాగ్రి అంతా తెచ్చి మందిరంలో పెట్టాడు. దేవుని సంబంధించిన వస్తువులన్నీ బయట పాటేశాడు. ఇప్పుడు ఆహాజు తర్వాత వచ్చిన రాజు ఎవరు? హిజ్కియా. ఆహాజు తర్వాత వచ్చిన హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆహాజు తెచ్చిన అపవిత్రమైన సిరియా దేవతలకు సంబంధించిన వస్తువులన్నీ తీసి బయట పాడేశాడు. లోపల ఉన్న విలువైన యెహోవాకు సంబంధించిన ఇత్తడి సముద్రం మిగిలినవన్నీ తెచ్చి లోపల పెట్టాడు. ఈ క్లారిటీ మిస్ అయిపోయాడు. ఎవరు? అసూరు రాజు. వాడేం చేశాడు? ఒక్కసారి ఆహాజుని చూడండి. భూమి మీద ఆ రోజు యూదులలో నీచమైన రాజులో ఫస్ట్ కేడర్లో ఎవడన్నా ఉన్నాడంటే మనకు కనబడేది ఎవరో తెలుసా? ఆహాజు. అతను ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆహాజు 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం
16వ అధ్యాయం 15వ వచనం నుండి. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకి, లేవీలో ఒక ప్రధాన యాజకుడు ఉంటే ఆ ఉరియాకి చెబుతున్నాడు. యాజకుడైన ఉరియాకి చెప్పినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం, ఏ బలిపీఠం అది? యెహోవా బలిపీఠం కాదు, సిరియా నుంచి తెప్పించారు దిగుమతి. ఇది మన ఇండియన్స్ ఇజ్రాయెల్ దగ్గర నుండి ఏంటది మిసైల్స్ దింపించినట్టు. ఆ రోజు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆహాజు రాజు, ఇదిగో విజయాలన్నీ అసూరు వశం అవుతున్నాయంటే, సిరియాని వశం అవుతున్నాయంటే, సిరియా దేవతల బలిపీఠాలు గొప్పవని ఆ దేవుడికి సంబంధించిన బలిపీఠాలన్నీ యెరూషలేములోకి దిగుమతి చేశాడు. ఎవరు? ఆహాజు. అలా తెచ్చిన పెద్ద బలిపీఠం కట్టుకుంటున్నాడు. ఏంటో చెప్పడం? 10వ వచనం. రాజైన ఆహాజు అసూరు రాజైన తిగ్పల్లేసర్, నాకు పేరు తిరగట్లేదు, చెప్పండి. కలుసుకుంటకై దమస్కు పట్టణమునకు వచ్చి దాని పని మీద అంతయును యాజకుడైన ఉరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠము కట్టించి ఏం చేశాడట? ఒక మచ్చును, ఒక జిరాక్స్ని పంపించాడట. తెలుసా మచ్చులంటే? అచ్చులు వేస్తారు కదా, సేమ్ ఒక జిరాక్స్ని పంపించి, ఇదిగో యాస్టీజ్ ఇలా బలిపీఠం ఉండాలి. సిరియాలో పెద్ద బలిపీఠం ఉంది. ఇమేజ్లు చూడడం నా దగ్గర లేవు ఇప్పుడు. బలిపీఠం చూసి చాలా పెద్దది ఉంటుందండి. మనిషి చాలా చిన్నగా కనబడదు, అంత పెద్ద బలిపీఠం కట్టించాడు. అంత పెద్ద బలిపీఠం తెప్పించి మచ్చును ఒక సింబల్ వేయించి, ఒక ఏంటివి అచ్చులు ఉంటాయి కదా బంకమెట్టుతో చేసి, అలాంటి అచ్చు ఒకటి దిగుమతి చేసి సేమ్ ఇలా కట్టించవయ్యి అన్నాడు. ఇప్పుడు ఆ బలిపీఠాన్ని మేజర్గా పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ బలిపీఠం దగ్గర బలులేయండి, ఈ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయండి, ఈ బలిపీఠం దగ్గర దేవుని ఏడుకోండి, ఈ బలిపీఠం దగ్గర తప్ప మీరు ఏ బలిపీఠం దగ్గర ఏది చేయడానికి వీల్లేదని రాజే శాసనం చేసేసాడు. అదే జరుగుతుంది ఇప్పుడు 15వ వచనం నుండి. ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ బలి జరిగినను దాని మీదే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. కాగా యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు ఇచ్చిన ఆజ్ఞ అంతయు చేసిను. మరియు రాజైన ఆహాజు స్తంభములను అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టును తొలగించి ఇత్తడి అడ్ల మీద ఉన్న సముద్రంను దింపి రాతి కట్ట మీద దాన్ని ఉంచెను. మరియు అతడు అసూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరపు కట్టబడిన మండపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరములో నుండి తీసివేసెను. ఎవరు తీసేశారు ఇవన్నీ? ఆహాజు రాజు తీసేశాడు. దేవునికి సంబంధించిన ఇత్తడి సముద్రం అంటే ఇత్తడి సముద్రం ఉంటుంది అనుకోకండి. ఇత్తడి సముద్రం అంటే ఇత్తడి గంగాలం ఉంటుంది. ఆ గంగాలంలో నీళ్లు ఉంటాయి. దాన్ని ఇత్తడి సముద్రం అనేవారు. ఎందుకంటే ఆ గంగాలం అంటే పరిశుద్ధాత్మిక చిహ్నం. అది ఏమన్నాడు? ఒకరోజు యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనిచ్చు నీళ్లు తాగేవాడు తప్పకుండా. ఈ సందర్భం కదా ఎవరేస్తే ఇత్తడి గంగాలం కొరకు ఆ నీళ్లు, ఆ నీతి, ఆ జీవజలాలు ఏంటో తెలియజేయడానికి అప్పుడు ఛాయ ఏంటి? ఆ ఇత్తడి సముద్రం. పరిశుద్ధాత్మని తీసి అవతల పడేశాడు వీడు. పరిశుద్ధాత్మను ఉనికిని తీసి పడేశాడు. బలిపీఠం అంటే దేవునికి మనిషికి సిలువకు గుర్తు. బలిపీఠం అంటే ఏంటో తెలుసా? ఆ రోజు రాబోయే సిలువకు గుర్తు. ఆ బలిపీఠం మీదకి ఎక్కే పశువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. సిలువని తీసేసి ఒక సిలువ తెచ్చాడు వీడు. ఎవరు? ఏం చేయాలంటే ఇవన్నీ మొత్తం దేవుడు రాబోయే భవిష్యత్తు మేలుకోరి ఎన్నో చిహ్నాలు మందిర ఆవరణంలోను పరిశుద్ధ స్థలంలోను ఎన్నో పెట్టాడు. అవన్నీ తీసి అవతల పడేసి కొత్త మత సంస్కృతిని తీసుకొచ్చాడు. ఈ క్లారిటీ మిస్ అయిపోయి అంటున్నాడు, యెహోవా ఉన్నత స్థలాలు తీసేస్తున్నప్పుడు మీ దేవుడు ఏం చేశాడు? ఎవరో తీసేసింది? ఆహాజు తీసాడు. తీసినందుకు ఏం చేశాడు? మామూలు కొట్టలేదు. ఇక
అది మర్చిపోయాడు. యెహోవా ఉన్నత స్థలాలకు సంబంధించిన వస్తువులన్నీ తీసేసినవంటే ఆహాజు పెట్టిన దుష్ట వస్తువులన్నీ తీసేసాడు ఎవరు? హిజ్కియా. అవే ఇవనుకుని ఇవే అవనుకుని మొత్తం స్టోరీ కలిపేసి దుష్టుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు లేడరా అంటున్నాడు అంతే. చూసారా, వాడు చాలా లాజిక్గా లేనిది ఏం మాట్లాడాడు, ఉన్నదట్టుగా మాట్లాడుతూనే దేవుడు లేడంటాడు. అదే విషయం. ఆది కాడి నుంచి చూస్తున్నాం కదా, వాడు ఆది నుండి అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు చక్కగా స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధం ఆడుతున్నాడు అని కూడా మనకు తెలియదంట. ఆ సూర్యరాజులు ఇప్పుడు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఉండి ఏం చేశాడు? వాడిని టెస్ట్ వేసి అంటున్నాడు, ఇదిగో దేవుడు ఉంటే ఆ రోజు బలిపీఠాలు తీసేసినాడు, మీ దేవుడు ఎందుకు స్పందించలేదయ్యా? హిజ్కియా అని ఏమీ అనలేదంటే, నేను వచ్చి తీసేసిన నన్ను కూడా ఏమన్నాడు, దేని నమ్మరు మీరు అని అడుగుతున్నాడు. వింటారా? అడవడేమిటి? ఒక పాట వద్దామా? చూడండి ఒకసారి వచనం చూడండి. ఇస్రాయేలుకి ఒక పాట, వీలైతే కొనసాగిద్దాం, లేదంటే ఇక్కడే గుడ్ నైట్ చెప్పేసుకుందాం. ఓకేనా? ఒకసారి చూడండి. వృత్తాంతాల గ్రంథం, హిజ్కియా వృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం వచనం చెప్పు. నీ స్పీడ్ అందరూ కూడా కదా. 32వ అధ్యాయం 12వ వచనం. హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి యెరూషలేము వారికి ఆజ్ఞాపించి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా? హిజ్కియా తీసేసినాడు కదా. హిజ్కియా మాటలు నమ్ముతున్నాడు అంటే హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఏ విధంగా? తనకు నచ్చిందల్లా చేసేస్తున్నాడు. దేవుడు ఉన్నాడంటూనే ఆ దేవుడికి సంబంధించినవన్నీ తీసి పడేస్తే ఇతనికే భక్తి లేదు, ఇక దేవుడు ఉన్నాడు మీకు ఎలా చెబుతున్నాడు అయ్యా? కానీ నా మాట నమ్మండి, ఎందుకు కరువులతో చచ్చిపోవడం? నా మాట నమ్మండి, నా పాలనలోకి రండి, ఆ దేవుడిని వదిలేండి, ఆ హిజ్కియాని వదిలేండి, ఆ భ్రమలో నుంచి ఒకసారి బయటికి రండి, నా పక్షానికి రండి అని చెబుతున్నాడు. చూసారా? ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. దేవుడు లేడంటున్నాడు ప్రజల మనసుల్లోకి తొంగి చూస్తూ. ఎవరు? అసూరురాజు. నేనంటాను అసూరురాజే కాదు అక్కడ ఉన్నది, దుష్టుడు సాతానుడు ఉన్నాడండి అక్కడ. వాడు అలా కాదు అన్నాడండి. దేవుడు ఏమన్నాడండి? ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా అంటే వాడేమన్నాడు? దేవుడు వచ్చి నువ్వు నా ప్రియకుమారుడు అంటే వాడొచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే తిను అన్నాడు. ఏ మాట అన్నాడో ఆ మాట చెబుతాడండి మనకు. వాడు నువ్వు దేవుని నా కుమారుడు అయ్యాని దేవుడు అప్పుడే సాక్ష్యం ఇచ్చి వెళ్ళాడు. వెంటనే వాడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత వాడట్టున్నాడు, దేవుని కుమారుడు అయితే తినవయ్యాను. దేవుడే నా కుమారుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే తినవయ్యా అంటున్నాడంటే నమ్మిన దాని నుండి జాగ్రత్తగా నమ్మకాన్ని తొలగిస్తాడన్నమాట. ఇక్కడ సభలో చెప్పాం కదా మనం, బైబిల్ చదివే వాటిని ఎలా మార్చేసాడు తెలిసివాడు. దేవుడు అన్నాడు, మీరు కయ్యేనులా ఉండకండ్రా అన్నాడు. వాడన్నాడు, కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది చూడరా అన్నాడు. చూసారా ఏది ఉత్తమం అండి? ముందు మీరు కయ్యేనులా ఉండకూడదని క్రొత్త నిబంధన వరకు దేవుడు ఘోషిస్తుంటే కయ్యేని స్వభావం మనకొద్దు, కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది మాకు ఆడి భార్య కోసం నీకు ఎందుకు? నాకు అర్థమవుతుంది అసలు. అతని భార్య ఎక్కడ అవసరమా చెప్పండి? ఏం ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయి చెప్పండి? అది నేర్చుకోవడం అలానే వద్దని అన్ను. అదే ఉండాలి, దానికి ముందు ఇది ఉండాలి. ముందు వాడిలా ఉండకూడదు అన్నది నేర్చుకోవాలి. ఆ తర్వాత వాడు ఏంటో, వాడి యొక్క నైజం ఏంటో, ఆ తర్వాత వాడు ఏ బంధాలునే అప్పుడు నేర్చుకోవాలి. కానీ ఫస్ట్ మనకేం నేర్పిస్తాడు తెలుసా? ఇలాంటివన్నీ నేర్పిస్తుంటాడండి. బైబిల్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అందుకే అంటున్నాడు అసూరురాజు, యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠను తీసివేసిన వాడు కాదా? హిజ్కియా మాటలు మీరు ఎందుకయ్యా నమ్ముతారు అంటున్నాడు అని చెబుతూ ఒక విచిత్రమైన మాట అంటున్నాడు 13వ వచనంలో. నేనును నా పితరులను జాగ్రత్తగా ఉండి. ఇక్కడే మలుపు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మలుపు ఇప్పుడు వచ్చిందా అనుకోకండి, ఇప్పుడే వచ్చింది. 13వ వచనం, నేనును నా పితరులను ఇతర దేశపు జనులందరికీ ఏమి చేతుమో మీరు ఎరుగరా. అదండి అసలు విషయం. వాడి కాన్ఫిడెంట్ ఏంటో తెలుసా? వాడి యొక్క బలమైన పునాది ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి.
మిగిలిన దేశాలకి నా పితరులు ఏం చేశారు, ఇతర దేశపు జనులందరికీ మేము ఏమి చేసితుమో మీరు ఎరుగరా? ఆ దేశపు జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపజాలయుండేనా. వాడు క్వశ్చన్ మార్క్ చూసారు ఎలా ఉందో. దేవుళ్ళని పిచ్చెక్కిపోయిన దేశాల దేవుళ్ళే మా నుండి విడిపించలేకపోయారయ్యా. మీ దేవుడు ఉన్నాడడానికి ఏది ఆధారం? మీ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఆ దేశాలు ఎలా దాసోహం మాకు అయిపోయాయో మీ దేశం కూడా మాకు దాసోహం అయిపోద్ది. ఎందుకంటే హిజ్కియాయే సరైన నడవడిక చేయలేకపోయాడు, హిజ్కియా ఆ దేవుని గౌరవించలేకపోయాడు. ఒకవేళ హిజ్కియా అలాంటి ప్రవర్తన చేస్తే హిజ్కియాను మొత్తలేదు అంటే అర్థమవుతుంది మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. ఇన్ని దేశాలు లోపరుచుకున్నప్పుడు ఏ దేవుడు మాకు అడ్డు రాలేదు. ఈ దేశం మీదకి మేము వచ్చి అడిగేసిన ఈ దేశపు దేవుడుగా మీరు అనుకుంటున్న దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఎలా కంపేర్ చేశాడో చూడండి. సేమ్ ఇప్పుడు అలాగే కదా చేస్తున్నారండి. అన్ని గ్రంథాలు చదివేస్తారంటే బైబిల్ని కూడా దాంతో చదివేస్తారు కలిపేసి. అప్పటి వరకు ఆ కామ వికారమైన గ్రంథాలు చదివేసరికి దీన్ని చూసేసరికి ఇందులో కూడా ఏమున్నాయో చూస్తుంటారు. లోతు సందర్భం, దావీదు సందర్భం, ఇందులో ఇవి చూసి ఇవి కంగారు అయిపోతుంటారు. అది ఎందుకు రాయించాడు? దేవుడు చేయమని రాయించాడు లోతు కుమార్తెల్ని. ఇదిగో బాధ్యత లేకుండా నచ్చని ప్రదేశాల్లో, దేవునికి నచ్చని ప్రదేశాల్లో నీకు నచ్చి ఉండిపోతే నీకు భక్తున్న సంస్కృతి ఇలా తయారవుద్రా, ఒకసారి లోతు కుటుంబాన్ని చూడు అని మనకు చూపిస్తున్నాడు. అది ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారంటే, నువ్వు భక్తిపరుడైనా నీ వెనకున్నవారు భక్తిగా ఉన్నారు లేదా ఒక్కసారి చూడు భక్తిపరుడా అన్న హెచ్చరిక మనకి ఏది? లోతు సందర్భం. పాపం ఎంత సులువుగా చిక్కులు పడుతుందో ఒక్కసారి మహావీరుడైన దావీదుని చూడని మనకు దావీదు ద్వారా చెబుతున్నాడు. అవి చదివేసరికి వీళ్ళకి ఎలానే కనబడతాయండి. అన్నీ చదివేసి అన్నాడు ఒకరోజు. ఏమనుకోకండి, పెద్దలు మాట్లాడొద్దాను కానీ మాట్లాడుకోలేకపోతున్నాను. ఒకరోజు రామ్ గోపాలవరం ఉన్నాడు కదా, జయసుధ తెలుసు కదా, ఎంత తెలియదు మన తల్లే కదా జయసుధ. ఒకరోజు ఇంటర్వ్యూ చేశాడు. జయసుధని అడిగాడట షూటింగ్ టైంలో, ఇదిగో ఎప్పుడు మీరు బైబిల్ దేవుడు అంటాడు కదా. వాడి క్వశ్చన్ అన్నీ వికటంగా ఉంటాయి కదండి. వాడేదో జ్ఞానానికి నీ గొర్రెలన్నీ చూస్తుంటాయి. వికటంగా మాట్లాడే జ్ఞానిగా మనం మాట్లాడలేమా? మొండిగా అది జ్ఞానమా? అది కొన్ని నిలువులు ఉంటే దానికి కట్టుబడి ఉండాలి. వాడు ఏమన్నాడు తెలుసా? మీరు బైబిల్ దేవుడు నమ్ముతున్నాడు, బాగానే ఉంది మేడం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి అన్నాడు. వాడు ఏమన్నాడంటే, మీరు తీరా చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత మీకు అక్కడ మీరు వెళ్ళిన లోకంలో యేసుక్రీస్తు కాకుండా ఒక పెద్ద ఆయన నల్లని గేదె మీకు కూర్చుని మీకు కనబడ్డాడు అనుకోండి, ఏటి పరిస్థితి అని అడిగాడు. ఈవిడేమంది, ఈవిడేమంటుంది, ఈవిడేమో నాలెడ్జ్ ఉంటే కదా చెప్పడానికి. వాడు ఏమని అడిగాడు తెలుసా? మీరు నమ్మిన దేవుడు మీరు చనిపోయిన తర్వాత కనబడకపోతే, ఎవరో దేవుడు మరలా మీకు కనబడితే మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఈవిడ ఏం చెప్తుంది? ఏం చెప్పలేదండి. అప్పుడు అన్నాడు, మేడం ఈ మతాలన్నీ వట్టి కల్పితం మేడం, నమ్మి మోసపోకండి, టైం వేస్ట్ అన్నట్టు. వాడు ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పుకున్నాడు. ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ గర్వంగా చెబుతున్నాడు. అప్పుడు వాడు అన్ని గ్రంథాలని ఎండగడతాడు. ఎండగడుతూ వాడు అన్నాడు, అప్పుడు నేను ఇలా అన్నాను జయసుధ గారితో, ఆవిడ ఏం చెప్పలేకపోయింది అని. నేను అంటాను, ఇప్పుడు అదే సీన్లో స్టూడియోలో మనం ఉన్నాం అనుకోండి, నేను చనిపోయిన తర్వాత ఆ గేదె కనబడదు, గేదె మీద ఉన్నవాడు కనపడ్డు. ఎందుకో చెప్పనా? గేదె హిస్టరీ చెప్తాను విను, ఆ గేదె మీద కూర్చున్నప్పుడు చరిత్ర చెప్తాను విను. ఆర్యులు ఇండియాకి వచ్చి రాసినప్పుడు గ్రంథాల్లో మొట్టమొదటిసారిగా వారి హిస్టారికల్ స్టేట్మెంట్, గ్రంథపు స్టేట్మెంట్ కాదు, హిస్టారికల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో తెలుసా? మొట్టమొదట ఆర్యులు పితరుడు చచ్చిపోయాడట. ఆ ఆర్యులు పితరుడు చనిపోయి ఆ మొదట వెళ్ళిపోయాడు కనుక ఆ లోకానికి అందరికీ తీర్పరైపోయాడట. వాడే అయ్యాడట. ఎవరు మీకు తెలియాలి, పేరు చెప్పండి. అంటే మొట్టమొదటి చనిపోయిన వ్యక్తే అందరికీ తీర్పరా. రోజు అక్కడ ఎక్కువ కూర్చున్న వాహనం ఏంటి? అది మీకు తెలుసు కదా, నల్లగా ఉంటుంది. అది ఎక్కువ కూర్చున్నాడు. ఇప్పుడు నేను అంటాను, బైబిల్ చరిత్ర విలువలతో చెప్తుంది. మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరు? ఏబేలు. ఇప్పుడు ఏబేలు అతనా? ఇప్పుడు చెప్పు, నేను అడుగుతాను. బైబిల్ చరిత్రలో ఎప్పటికీ రుజువులతో కనబడుతున్న ఈ గ్రంథంలో మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తి ఎవరు? ఏబేలు. ఇప్పటికీ అబ్రహాము రమ్ముని కనబడుతున్నా నాకు చెబుతుంది బైబిల్. నువ్వెవరో కనబడతా అని చెప్తావటే, నువ్వు చూసావా? చూసిన వాళ్ళు చెప్తున్నారు నాకు.
ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి నేను? రాంగోపాల వరం మాట నమ్మాలా, బైబిల్ మాట నమ్మాలా? అది ఆవిడకి నాలెడ్జ్ ఉంటే చెబుతున్నాను. ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వస్తుంటాయి. ఇలాంటిది అడుగుతున్నాడు ఎవరు? అసురు రాజు. ఏముంది మీరు ఏదో నమ్మేసుకుంటున్నారు, ఏముంది చెప్పండి. ఏమీ లేదు మీ దేవుళ్ళలో, ఏమీ లేదు. అన్ని దేశాలని మేము లోపరుచుకున్నప్పుడు ఆ దేశపు దేవుళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. మీ దేశాన్ని కొట్టిన మీ దేశపు దేవుడు కూడా ఏమీ చేయడు. మీకు అర్థం అవ్వాలి. ఎందుకు మాతో సై అంటే సై అంటారు, లోబడక అన్నాడు. ఇంకేముందండి, ఈ మాటలు అంటే ఆ రోజు మనం ఏం చేస్తాం? దండాలయ్యా, జ్ఞానోదయం కలిగించారు. ఈ రాజు మాటని మేము అస్సలు మైమర్చిపోయామండి. వదిలిపోమండి మనందరం. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నా మీదకి ఎవడో దండయాత్రకు వచ్చేసాడు, ఈ పెద్దవాళ్ళందరూ లోబర్ చేసుకున్నాడు అనుకోండి. ఎందుకంటే అలా మాట్లాడినా మీరు అలా మోసపోతారని ఎవడో సైంటిఫిక్ విట్నెస్లో బలంగా దంచేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ నిజమేనండి, వీళ్ళ మాయలో పడిపోయి ఈ బైబిల్ పట్టుకుని అర్ధరాత్రి 1 గంట వరకు మనం కూర్చోబెడుతున్నాడు. టైం వేస్ట్ అయిపోయింది. 2 రోజులు వెళ్ళిపోరు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. బైబిల్ పట్టుకున్నవారు అప్పుడప్పుడు లోకం వైపు చూస్తుంటారు. అనుమానం, నమ్మకం లేక ఆడి మాటలు తీయగా ఉంటుంటాయి. కానీ బైబిల్ హృదయంలో మనకు పట్టుందనుకోండి, ఎవడ మాటలైనా అలా స్కాన్ చేస్తుంటాం. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు మాట్లాడేది దీనికి నాలెడ్జ్ లేదు. ఆ పట్టు రావాలి. అది అంటున్నాడు, దేశపు దేవుళ్ళు. ఏ దేశపు దేవుళ్ళు? చూద్దామా దేశాలు ఒకసారి? వద్దా? చూద్దామా వద్దా? రౌండ్ ఫిగర్ చేసేద్దాం. 12 కదా, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం రౌండ్ ఫిగర్ ఏంటి? 12 కదా. నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉందండి, నైట్ 1 గంట వరకు చెప్పాలని. అది ఎప్పుడు నెరవేరుతుందా అని. ఆ రికార్డు వంశాన్ని కొట్టాడు. వంశం తర్వాత నేను కొట్టాలనుకుంటాను మళ్ళీ. అదే ఆయన ఎలా చెప్పాడు తెలుసా? టాక్ చెప్పారు, మరి అది ఎక్కడో నాకు తెలీదు. ఉదయం 9 గంటలు కూర్చోబెట్టి నైట్ 1 గంటకు వదిలేటట. ఆ పెద్ద మనిషి అలాంటాడు. మనం కూడా ఏదో ఒక రోజు అలా మాట్లాడేసుకోవాలి. మొత్తం రాజుల గ్రంథం అంతా మాట్లాడేసుకోవాలి. ఉదయం 12 గంటలు కాదు, మళ్ళీ అదే సంవత్సరం 9 అవ్వాలి. అప్పటి వరకు నిజంగానండి, మత్తయి సువార్త మాట్లాడడం మొదలు పెట్టడం సంవత్సరాలు అయిపోతుంది కానీ సువార్త అవ్వట్లేదు. అంటే ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఒక అధ్యాయమే ఇందాక మనం ఎప్పుడు 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. సుమారు 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు మొత్తం 6 గంటలు ఇది కలిపితే ఇంకా మొదటి వచనాల్లో తేలుదంటే ఇక బైబిల్ చూడండి ఎలా ఉంటుందో. ఇది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సువార్త ప్రారంభించాయి కదా మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయం కాదు కదా, మొత్తం మత్తయి సువార్త అయ్యేసరికి నాకు ఇంత పిల్లలు ఉండేసి మెచ్యూర్ అయిపోతారండి. నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా. చూసారా, అంత పెద్ద మొదటి అధ్యాయమే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఇప్పుడు మొత్తం సువార్త అవ్వాలంటే ఏమవుద్దో అసలు. 28 అధ్యాయాలు. ఒక్కొక్క పదాన్ని విడగొడితే మత్తయి సువార్త ఎప్పుడు అవుతుంది, మార్కు ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, యోహాను అప్పుడు అపోస్తుల గారిని ఎప్పుడు, అప్పుడు ఆ పెద్ద అయిన పౌలు గారు ఎప్పుడు వస్తారు, అప్పుడు ఆ పెద్ద మనుషులు ఎబ్రీలు ఎప్పుడు వస్తారు, అప్పుడు ఆ ప్రకటనకి అంతా మెరుపులు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఎప్పుడు అవుతాయండి. అప్పుడు నేను మంచి పండిపోయి అప్పుడు మాట్లాడుతాను ప్రకటన గ్రంథం. ఆ టైం వరకు ఎదురు చూద్దాం. తలంతా మెరిసిపోయి ప్రకటనకి అంత మెరుపులు అన్నాం. ఓకేనా? 32వ అధ్యాయం ముగించేసుకుందాం. అంటే 32వ అధ్యాయం 13వ వచనం. ఇతర దేశపు జనులందరికీ ఏమేమి చేసిదమో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతుల్లో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలియుండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతల్లోనూ తన జనుల్లోనూ నా చేతిలో విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండేనా? అసలు ఇండైరెక్ట్గా చెబుతున్నాడు, దేవుడు ఈ భూమి మీద కాదు కదా, విశ్వంలోనే దేవుడు లేడు అంటున్నాడు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, మరలా అదే ప్రశ్న, పోయిన వారం మిగిలిపోయిన ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? వీడికి సమాధానం ఎలా చెబుతాడు? ఏ దేశాలు వీడు జయించాడు, వీడు జయించడానికి ఆ దేశాలు లోబడడానికి గల కారణం ఏంటి? ఆ దేశాలు ఇప్పటికే కళ్ళ ముందు ఎలా ఉన్నాయి, రుజువులతో సహా తెర మీద మీకు చూపించండి. నెక్స్ట్ తరగతికి రెడీగా ఉండండి. ప్రార్థన